మరి మరొక ప్రాముఖ్యమైన ఆ సమయాన్ని, దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకై నేను ప్రభువుని ఎంతో స్తుతిస్తున్నాను. మొదటిగా మనం దేవుణ్ణి ఎందుకు స్తుతించాలంటే, మనందరం సజీవులుగా ఉన్నాం, బ్రతుకున్నాం కాబట్టి మనకి మంచి అవకాశం దేవుణ్ణి స్తుతించడానికి. ప్రభువా, నేను బ్రతుకున్నాను కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాను అని దావీదు చెప్పినట్టు మనం కూడా ప్రతినిత్యం దేవునికి చెప్పొచ్చు కూడా. కాబట్టి సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు అన్నాడు. అవును కదా. మట్టిలోకి వెళ్ళేవాళ్ళు, సమాధిలోకి వెళ్ళేవాళ్ళు, నరులారా తిరిగి రండని మనుషులను మంటికి మార్చినప్పుడు మంటి అయిన మానవుడు మరి దేవుణ్ణి స్తుతించలేడు. కాబట్టి బ్రతుకున్నప్పుడు మనకున్న గొప్ప అవకాశం ఏంటంటే, ప్రభువుని మనం ఏం చేయొచ్చు? స్తుతించవచ్చు. కాబట్టి మనం స్తుతించడానికి, ప్రభువుని కొనియాడడానికి మనం ఈ స్థలంలో చేరున్నాం. కాబట్టి గత వారంలో దేవుడు మనలను కాపాడుతూ, భద్రం చేస్తూ, సంరక్షిస్తూ, నడిపిస్తూ, దేవుడు మన జీవితాల్లో ఆయన చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మనం ప్రభువుని ఎంతో స్తుతించబద్దులమై ఉన్నాం. ఈ ఉదయకాలం మందు గత వారంలో మనం సామెతల గ్రంథం 30వ అధ్యాయం నుండి కొన్ని మాటలు ధ్యానం చేస్తూ వచ్చాం. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరూ తృప్తి పడనివి 3 కలవు, చాలునని పలకనివి 4 కలవు అని సామెతలు 30, 15, 16 ఆ వచనాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అందులో మనం జలగ దగ్గర ఆగిపోయాం. ఇందులో మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయాలు ఈ వారంలో మరి ఉదయకాలం మందు జలగను గురించి మనం క్లుప్తంగా మరి ఆధ్యాత్మిక పాఠాలు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం, ప్రభు చిత్తం అయితే. వచ్చే ఆదివారం 16వ వచనంలో ఉన్న 4 అంశాలు అందులో రాయబడ్డాయి. పాతాళం కనని, గర్భము, నీరు చాలని అనని భూమి, దాని తర్వాత చాలును అనని, ఇవి కూడా తృప్తి లేనివి. ఈ 4 ధ్యానం చేయాలి మనం. ఇంకా అలాగా మనం కిందికి వస్తే 18, 19 వచనాల్లో మనం అవి ధ్యానం చేయాల్సి ఉంది. ఇందులో నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. ఆ 4 ఏంటో: అంతరిక్షమున పక్షి జాడ, బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. కాబట్టి ఇవి మనం ధ్యానం చేయాల్సి ఉంటుంది. మళ్ళీ దాని కిందకు వస్తే, మీరు అలా కిందకు వస్తే 24, 25 వచనాలు, భూమి మీద చిన్నవి 4 కలవు అయినను అవి మిక్కిలి జ్ఞానము కలవి, చీమలు బలము లేని జీవులైనను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకును, చిన్న కుందేళ్లు బలము లేని జీవులైనను అవి పేటు సందుల్లో నివాసము కల్పించుకొను, మిడతలకు రాజు లేడు అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును, బలిని చేత్తో నీవు పట్టుకొనగలవు అయినను రాజుల గృహములో అది ఉండును. ఇక్కడ దాకా మనం ఈ అధ్యాయాన్ని మనం కొనసాగించాలి. అది 30, 31 వచనాలు మరి గతంలో మనం ధ్యానం చేసాం. మీ దగ్గర స్పష్టమైన నోట్స్ ఉందని అయితే అనుకుంటున్నాను. కాబట్టి దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఈ అధ్యాయంలో ఇవి చెప్పగలిగితే, వీటిల్ని మనం అద్భుతమైన విషయాలు, దేవుడు మన కొరకు రాసిన విషయాలు 3000 సంవత్సరాల క్రితం మరి అగూరు ద్వారా, పశుప్రాయుడైన అగూరు ద్వారా దేవుడు నేటి దినాన జ్ఞానవంతులకి అందని గొప్ప విషయాలు దేవుడు మన కొరకు రాశాడు. కాబట్టి ఇందులో ఉన్న శ్రేష్టమైన విషయాలు మనం నేర్చుకుందాం, జ్ఞానవంతులుగా మారదాం. ఇది ప్రాముఖ్యం. ఇక జ్ఞానము లేని వారై ఉండక బ్రతుకుడి. చాలాసార్లు మనకి ఏదో ఒక సమయంలో జ్ఞానం లేని వాళ్ళమే మనందరం కూడా. జ్ఞానవంతులు అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు అన్నాడు. అనగా దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తి జీవితాన్ని వెలిగిస్తుంది. దేవుని యొక్క వాక్యం ఒక వ్యక్తి జీవితాన్ని జ్ఞానవంతుడిగా చేస్తుంది. కాబట్టి ఈ వాక్యాన్ని, ఈ 30వ అధ్యాయాన్ని ధ్యానించడం ద్వారా మనం బుద్ధిహీనులైతే బుద్ధి వస్తుంది, జ్ఞానం లేకపోతే జ్ఞానం వస్తుంది. పశుప్రాయులం అయితే దేవుడు తన యొక్క వాక్యపు జ్ఞానంతో మన జీవితాన్ని ఆయన వెలిగిస్తాడు. దేవుని యొక్క వాక్యము, జ్ఞానము, వెలుగు మన మొఖాలకున్న మొరటతనాన్ని ఏం చేస్తుంది? మార్చివేసి మనకి చురుకుదనాన్ని ఇస్తుంది కదా. మనం చాలాసార్లు ఇలా అంటాం, మనం ఓపిక లేదు, మాకు పని చేయడానికి ఆ ఓపిక రావటం లేదు, నీరసంగా ఉంది, నిస్సత్తుగా ఉంది, ఏ పని మీద ఏకాగ్రత లేదు, చేయలేకపోతున్నాను, ఊరికి అలసట వస్తుంది, ఇలాంటి కంప్లైంట్లు సహజంగా మనం చేస్తాం.
ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒకవేళ నిర్లిప్తంగా, నిశ్శబ్దంగా, నిరుత్సాహంగా ఎవరైనా ఉంటే మీరు ఈ అధ్యాయం చదవడం ద్వారా చిన్న చిన్న విషయాల్లో ఉన్న జ్ఞానాన్ని మనం నేర్చుకోవడం ద్వారా దేవుడు మనకెంతో గొప్ప జ్ఞానాన్ని దేవుడు మనకిస్తాడు. కాబట్టి ఈ అధ్యాయం చాలా గొప్ప అధ్యాయం. 3000 సంవత్సరాల క్రితం రాయబడిన అధ్యాయం ఇది. మరి 3000 సంవత్సరాల నుంచి ఈ అద్భుతమైన జ్ఞానాన్ని దేవుడు మనుషులకి పంచి పెడతానే ఉన్నాడు. అయితే ఈరోజు శ్రద్ధ కలిగి ఈ వాక్యాన్ని నేర్చుకోవడం ద్వారా, మరి అగూరు ద్వారా దేవుడు మన కొరకు నేర్పిస్తున్న ఈ అద్భుతమైన వాక్యం. అగూరు అంటే అర్థం ఏంటంటే సమకూర్చుకున్నవాడు. ఆయన సమకూర్చుకొని నేటి దినాన మనందరికీ ఈ వాక్యాన్ని అందిస్తున్నాడు. నిజంగా ఈ వాక్యంలో ఎంత గొప్ప విషయం ఉందంటే, తేనె గుర్తుందా మీకు? తేనె తిన్నవాళ్ళు ఉంటారు, తేనెను రుచి చూడని వాళ్ళు ఎవరో కూడా లేరు. అయితే ఆ తేనె సమకూర్చడానికి, ఆ తేనె అందులో ఉన్న తేనెటీగలు కొన్ని వేల లక్షల కిలోమీటర్లు ప్రయాణం చేసి తేనెను సమకూర్చుకొని అవి తేనెను తెచ్చి ఆ తేనె తొట్టెలో దాన్ని ఏం చేస్తాయి అంటే తేనెను దాచిపెడతాయి. అంటే వీటిని ఏమంటామంటే తేనె సమకూర్చేవి. అవన్నీ కూడా తేనెను సమకూర్చి నేటి దినాన మనందరికీ తేనెను అందిస్తున్నాయి. తేనెను మనం తయారు చేసుకోలేదు, తేనెను ఎవ్వరు కూడా తయారు చేయలేరు కదా. తేనెను సమకూరిస్తే తేనె లభించింది. ఈరోజు దేవుని యొక్క వాక్యం, అగూరు కూడా తేనె పట్టు లాంటి వాడు. అగూరు కూడా అతడు తన తండ్రి యొద్ద నేర్చుకున్నాడు వాక్యం. తన తండ్రి ఇచ్చిన వాక్యం, తన తండ్రి నేర్పిన వాక్యం, లేదా అతడు పశుప్రాయుడై దేవుని యొద్ద సేకరించిన వాక్యం. దేవోక్తి అతను పలకగా దేవుడు అతనికి వాక్యం ఇవ్వగా ఆయన ఏం చేశాడు తెలుసా? ఆయన స్వార్థపరుడు కాదు, తనలో తను దాచుకోలేదు. ఆయన ఏం చేశాడంటే ఈ అధ్యాయం రాయడం ద్వారా ప్రపంచానికి నేటి దినాన ఆలోచించండి. 10 సంవత్సరాల క్రితం మన ఇంటికి ఎవరున్నారో మనకు తెలియదు కదా. ఈ దినాల్లో ఇంకా ఈ బాంధవ్యాలు తగ్గిపోయిన దినాల్లో అసలు పక్కన ఎవరు ఉంటున్నారో కూడా తెలియదు కొన్ని సిటీల్లో. కానీ 3000 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి ఈ అధ్యాయం రాయడం ద్వారా ప్రపంచ చరిత్రలో అగూరు అనేవాడు ఉన్నాడు. అగూరు అంటే సమకూర్చువాడు. అగూరు ఈ బైబిల్ గ్రంథంలో ఈ అధ్యాయంలోనే ఉన్నాడు, ఇంకెక్కడా కనిపించడు అగూరు. కాబట్టి అగూరు తన గురించే తను రాసుకుంటున్నాడు. విషయం ఏంటో తెలుసా? ఆశ్చర్యకరం విషయం. తన గురించి ఒక్క గొప్ప మాట రాసుకోవాలా. వాస్తవంగా అతడు తన గురించి రాసుకోవడానికి ఎన్నెన్నో గొప్ప మాటలు తన గురించి తను రాసుకోవచ్చు. కానీ తన బయోగ్రఫీ రాస్తూ అన్నాడు, నా వంటి పశుప్రాయుడు లేడు, నేను జ్ఞానాభ్యాసం చేయలేదు అని ఎంత చక్కగా రాశాడు. నేను పశుప్రాయుణ్ణి అన్నాడు. అంటే నేను చదువుకోలేదు, నాకు జ్ఞానమే లేదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఎంత తగ్గింపో కదా, ఎంత తగ్గింపుతో ఈ అధ్యాయం రాశాడు. అందుకే ఈ అధ్యాయం మనల్ని వెలిగించాలి. ఈ అధ్యాయం మనల్ని దీపములాగా మండించాలి. ఈరోజు అగూరు 3000 సంవత్సరాల క్రితం వెలిగించబడిన ఆయన దీపం నేటి దినాన ఆ దీపపు వెలుగులో మన జీవితాలు సరి చేసుకుంటున్నాం. చూసారా? అదే వెలుగు ఈరోజు నీకు నాకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అగూరులాగా వాక్యాన్ని సమకూర్చుకుందాం, అగూరులాగా దీపాన్ని వెలిగించుకుందాం. అగూరు వెలిగించిన దీపం 3000 సంవత్సరాలైన ఆ దీపం ఇంకా ఆరిపోలేదు. అగూరు సమకూర్చిన ఈ తేనె వాక్యం, ఈ 30వ అధ్యాయాన్ని మనం ఆస్వాదించినప్పుడు జుంటు తేనె ధారల కన్నా మధురమైన వాక్యాన్ని దేవుడు ఈ 30వ అధ్యాయంలో ఇంకా మన కొరకు దాచి ఉంచాడు. నిజంగా ఎంత ఆసక్తికరమైన విషయం. ఈ అధ్యాయం అంతా కూడా మనం ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేయడానికి నాకు తెలిసి కొన్ని సంవత్సరాలు పట్టిద్ది. నిజంగా చాలదు కూడా కొన్ని సంవత్సరాలు. ఎందుకంటే ఇంత శ్రేష్టమైన తేనె పట్టును ఆయన మనకు సమకూర్చాడు. కాబట్టి ఈ ఉదయకాలం మందు దేవుని సన్నిధికి వచ్చిన మనం నిజంగా ఎంత ధన్యులం కదా. మనం చాలాసార్లు ఇటువంటి పేపర్లో చూస్తూ ఉంటాం, 100 సంవత్సరాల క్రితం ఆ తవ్వకాల్లో దొరికినాయి, ఇంకొక చోట దొరికినాయి, ఇంకో చోట పురావస్తు శాస్త్రవేత్తలకి ఆ పుస్తకాలు ప్రతులు దొరికినాయి అనే మాట. ఈరోజు నేనేమంటాను తెలుసా? 3000 సంవత్సరాల క్రితం ఉన్న రాయబడిన ఏ ప్రతి కూడా ఈరోజు మట్టిలో కలిసిపోయేది. కానీ దేవుడు చూసారా, 3000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు దేవుడు మన కొరకు ఒక్క పొల్లు కూడా మార్చకుండా దేవుడు అద్భుతంగా 30వ అధ్యాయాన్ని దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. కాబట్టి ఈ 30వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తున్న మీ అందరూ కూడా దేవుని చిత్తంలో, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నారని నేను భావిస్తున్నాను. అందుకే
దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మన జీవితాలు సరిచేస్తున్నాడు, మనలను ఆయన బాగు చేస్తాడు. దేవుడు ఎందుకో తెలుసా? ఆయన మన మేకర్, మనల్ని తయారు చేశాడు. అగైన్ రీమేకర్. ఆయన మళ్ళీ తయారు చేస్తాడు, మనల్ని బాగు చేస్తాడు, మన జీవితాన్ని ఉన్నతంగా మలుస్తాడు. ఈ అధ్యాయంలో ఉన్న శ్రేష్టమైన విషయాలు ధ్యానించడం ద్వారా దేవుడు మనతో ఎన్నెన్నో విషయాలు దేవుడు మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ దినాన నేను జలగను గురించి, అందులో ఉన్న ఆధ్యాత్మిక పాఠాల గురించి, జలగ ద్వారా దేవుడు మన జీవితాన్ని ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, మన జీవితాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నాడు, ఈరోజు మన జీవితంలో ఉన్న ప్రతి విధమైన ఆయన పాపాన్ని తీసివేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఒక విషయం, జలగను గురించి చెప్పడం ద్వారా భూమి మీద ఉన్న దుష్టతరమును గురించి చెప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు. జలగను ఎందుకు తీసుకున్నాడంటే, ప్రపంచ చరిత్రలో ఈ జలగ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. ప్రపంచ చరిత్రలో జలగను చూసి సంతోషపడేవాడు ఎవడు లేడు. ప్రపంచ చరిత్రలో భూమి మీద ఉన్న ఏ ఒక్క మనిషి కూడా జలగను చూసి పారిపోయేవాడు, జలగను చూసి అసహించుకునేవాడు, జలగను చూసి సంతోషపడేవాడు, జలగను చూసి ఆహ్లాదపడేవాడు ఎవడకు కూడా లేడు. ఎందుకో తెలుసా? జలగ జీవిత విధానం, జలగ తీరు అలాంటిది. దుష్టత్వాన్ని, దేవుడు లేని మనిషిని, దేవునికి స్థానం ఇవ్వని ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని పోల్చడానికి దేవుడు దేన్ని వాడాడంటే జలగను వాడాడు. ఆలోచించండి, భూమి మీద నరులు తమ మార్గమును చెరిపివేసుకొని జలగల్లాగా అయిపోయారు. భూమి మీద మనుషులు దేవునికి దూరంగా వెళ్ళిపోయి, భూమి మీద మనుషులు దేవుని గురించి ఆలోచించకుండా ఏ మానవులైతే దేవుని కొరకు సృష్టించబడ్డాడో దేవుడు అంటున్నాడు, నా మహిమ నిమిత్తం నేను సృజించిన జనులు అంటున్నాడు. తన మహిమ కొరకు జీవించాల్సిన ఈ మానవుడు దేవుడి గురించి ఆలోచించకుండా తమ మార్గాన్ని తమే వేసుకొని వారు సొంత మార్గంలో వెళుతున్నప్పుడు, వారు అక్రమమైన మార్గంలో వెళుతున్నప్పుడు దేవుని విడిచిపెట్టి మానవుడు సొంత ప్రయాణాన్ని మానవుడు కూడగట్టుకున్నప్పుడు నిజంగా మనిషి ఎంత పతనమయ్యాడు. ఆది కాండంలో మనం ఆలోచించినప్పుడు నరులను చేసినందుకు దేవుడు ఏం చేశాడు? అంతపడ్డాడు. ఈరోజు జలగ క్యారెక్టర్ మనలో ఉంది కదా. చాలాసార్లు మనం కూడా అప్పుడప్పుడే ఉంటాం. ఎవడన్నా పీల్చుకునేవాడు ఉంటే, అబ్బా దేనిలాగా పీల్చుకుంటున్నాడు రా వీడు అంటాం. మాట్లాడు దేనిలాగా. జలగకున్న ఒకే ఒక అద్భుతమైన అందమైన క్యారెక్టర్ ఏంటంటే పీల్చుకోవడం. పీల్చి 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 పిప్పి చేసేసింది. ఏంటో తెలుసా? జలగ. ఈరోజు దుష్టత్వం. ఎందుకు దేవుడు జలగను తీసుకున్నాడు అంటే, జలగ దేవుడు లేని మానవుడి జీవితాన్ని చూపించడానికి. గతంలో మనం కొన్ని మాటలు, అద్భుతమైన విషయాలు ధ్యానం చేస్తాం. దేవుడు లేని జీవితం ఈక్వల్ టు జలగ కదా. జలగను చూసిన వాళ్ళు చాలామంది ఉంటారు. మీ స్క్రీన్ మీద చాలా పిక్చర్స్ ఉన్నాయి. జలగను చూసిన మనందరం జలగను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది తెలుసా? ఇష్టం ఉండదు, అసలు కంపరం వచ్చేసింది, కష్టమైపోద్ది దాన్ని చూడడం మనం కదా. ముఖం అంతా మార్చేస్తాం జలగను చూసినప్పుడు. ద సేమ్ ద లైఫ్ వితౌట్ గాడ్ కదా. చాలామంది అనుకుంటారు మాకు అంతా ఉంది, హ్యాపీగా ఉన్నామని. ఏం లేవు. దేవుడు లేకపోతే నీ జీవితం. ఈరోజు జలగను గురించి నేర్చుకున్నప్పుడు నిజంగా దేవుడు లేని జీవితం ఎలా ఉంటుందో అనిపిస్తుంది మనకి. దేవుడు లేని బ్రతుకుకి ఇంత దుర్మార్గమైన జీవితం అయ్యేది. ఎందుకు ఈ జీవితం? ఉంటే అంత, పోతే అంట, బ్రతికితే అంత, బ్రతకపోతే అంత, దేవుడు లేకపోతే కదా. అసలు దేవుడు చూసారా ఎలా ఈ భూమి వ్యర్థమైపోవాలన్నాడు కదా. ఫలాలు లేని చెట్టు కోసం భూమి ఏమవుతుంది? వ్యర్థం అవుతుంది. ఫలాలు లేని చెట్టు, దేవుని కొరకు వాడబడని చెట్టు, దేవుని కొరకు ఉపయోగం లేని జీవితాలు, దేవుని కొరకు వాడబడని జీవితాలు. ఉంటే అంత, పోతే అంత. నిజంగా దేవుడు అలా అనుకుంటే కదా. ఎందుకు ఇంకా తోటమాలి ఈ చెట్టు నరికించివేయి అంటే ఏంటి మన సంగతి? నిజమే కదా. నరికించి వేస్తే మన సంగతి ఏంటి? ఇదిగో గొడ్డలి ఇప్పుడే చెట్టు వేరున, అంటే చెట్టును వేరుని పెట్టబడిందంటే రెడీ టు కట్. గొడ్డలి యాడ్ ఉంటుంది? ఇంట్లో ఉంటుంది. ఇంట్లో ఎక్కడ పెడతావు? మూల పెడతావా? మంచి రూమ్లో పెడతావు గొడ్డలి. మూల పెడతావు ఎక్కడో కదా. మూలన్న గొడ్డలు వచ్చి ఆడబడింది అంటే నరకబట్టడానికి ఎలా ఉంది? ఈరోజు ఇంకా దేవుడు మనల్ని కట్ చేయలేదు, భూమి మీద నుంచి తీసేయలేదు. భూమి మీద నుంచి మన జీవితాన్ని వద్దు అనలేదు. వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు అన్న. రాత్రి గడిచిందా లేదా? రాత్రి గడిచింది. రాత్రి ఏమన్నా మనం ఎవరైనా చనిపోయామా? చనిపోలేదు. మనం సజీవులు ఉండబట్టే కదా. చూసారా, దేవుడు ఉదయాన్నే నిద్ర లేపేశాడు, మనల్ని లేపి ఇక్కడ పంపించాడు. ఎంత మంచి కృప కలిగిన దేవుడు. పైగా ఈరోజు మనలందరినీ ఇక్కడ సమకూర్చి ఆయన జలగ గురించి చెప్తున్నాడు. ఒకవేళ మనం అలా ఉన్నామేమో. ఇంతకీ జలగ ఏం మాట్లాడుతుందో మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో. చూడండి ఆ మాట. జలగను గురించి రాస్తున్నాడు. జలగకు ఇమ్ము
ఇమ్ము అను కూతురిద్దరు కలరు. గమనించారా? ఏంటంట? జలగకు ఇమ్ము, ఇమ్ము అను కూతుళ్ళిద్దరు కలరు అని నేర్చుకున్నాం. జలగకు ఈయన రాశాడు, పేర్లు ఆయనే పెట్టాడు. ఆయన పెట్టలేదు, దేవుడు చెప్పాడు ఆయనకు ఆ పేర్లు పెట్టమని. అగూరు సొంత మాటలు కాదు, అగూరుకి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అగూరు ద్వారా దేవుడి మాటలు రాయించాడు. జలగకు కూతుళ్ళిద్దరు ఉన్నారు. ఒక కూతురు పేరు ఇమ్ము, బాగుంది కదా, ఇంగ్లీష్లో గివ్. ఇంకొక కూతురు పేరేంటి? ఆ కూతురు పేరేంటి? ఇట్ట పేర్లు ఎవరన్నా పెడతారా? ఇద్దరు పిల్లలు ఉంటే ఏమని పేరు పెడతారు? మన స్వచ్ఛమైన భాషలో కమల పిల్లలు ఇద్దరు అనుకోండి, మన స్వచ్ఛమైన భాషలో కమల పిల్లలకి ఏం పెడతాం? ఏమా సహోదరులు మీరు చెప్పండి, ఏం పెడతారు మీరు? మన భాషలో స్వచ్ఛమైన తెలుగులో ముందు పుట్టిన అమ్మాయికి పెద్ద అమ్మాయి, మాట్లాడండి, చిన్న అమ్మాయి, అంతే కదా. ఇంకేమైనా ఉన్నాయా పేర్లు? పెద్ద అమ్మాయి, చిన్న అమ్మాయి, లేదా పెద్ద చిన్న అని పెడతావు పేరు గుర్తుంచడానికి, గుర్తుగా కదా. ఇప్పుడు ఇక్కడ విచిత్రం చూడండి, రెండు కూతుళ్ళు, ఇద్దరు కూతుళ్ళు ఎట్లుంటుంది పేరు? ఎవరన్నా పెడతారా ప్రపంచంలో పేర్లు? ఇంట్లో ఉన్న పిల్లలకి ఒకే పేరు ఎవరన్నా పెడతారా? కదా. అందుకే ఈ వాక్యం నేర్చుకోవాలి మనం. ఒకే పేరు ఎవరు పెట్టరు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఇమ్ము. ఇప్పుడు వినండి, పేరెందుకు పెడతావు? నేను ఒక ఇంటికి వెళ్ళా, ఆ అన్నకి 5 పిల్లలు, ఆడపిల్లలు. విచిత్రం ఏంటో తెలుసా? ఆయన నెంబర్ 2 అంటున్నాడు. ఏంటి నెంబర్ 2 వచ్చింది. అంకుల్ వచ్చాడు వాటరీ. ఈలోపు నేను ఆడే ఉన్నా. చూడండి ఆ పిల్లలు ఎలా ట్యూన్ అయిపోయారో. ఓ పిల్ల చిన్న పిల్ల, ఓ పిల్ల ఏడ్చుకుని వచ్చి కంప్లైంట్ చేస్తుంది. ఏందంటే నెంబర్ 3 కొట్టింది అంటుంది. అంటే నంబరింగ్ ఇచ్చాడు పిల్లలకి. ఏంటి? 1 2 3 4 5. 5 ఆడపిల్లలకి. నిజంగా నాకు అనిపించింది, ఈయనెంత గనుడో బైబిల్ గ్రంథంలో ఉన్నట్టు, ఈయనెంత గనుడో చూడుడి. చక్కగా రాసుకున్నాడు పేర్లు 1 2 3. నాకు డౌట్ వచ్చి పేర్లు లేవంటే ముద్దు పేర్లు అంట. ఏంటయ్యి అంటే కంటా ఉన్నాడు, నెంబర్లు ఇస్తా ఉన్నాడు. అది జరిగిన సంగతి. ఇప్పుడు జల గురించి ఆలోచించండి. ఇప్పుడు ఈయన ఎందుకు ఇచ్చాడు నంబరు? చూడు, 2 అనగానే 2 వచ్చింది. 1 రాలేదు, 3 రాలేదు, 4 రాలేదు, 5 రాలేదు. ఎందుకని? పేర్లు ఎందుకు పెట్టారు? గుర్తింపు. పేరు ఒక వ్యక్తికి గుర్తింపునిస్తుంది. జాగ్రత్తగా వినండి. నోవా అంటే నేనే రావాలి, మీరు ఎవరు రావడానికి వీల్లేదు. ఎందుకో తెలుసా? ఆ పేరు నాది. నన్ను గుర్తుపట్టడానికి ప్రపంచం, నా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు, నా పేరు నాకు గొప్ప, నా పేరు నాకు గుర్తింపిస్తుంది, నా పేరు నా యోగ్యతను తెలియజేస్తుంది, నా పేరు నాకు ఒక స్థిరత్వాన్ని ఇస్తుంది. పేరు లేకపోతే ఏముంది? మీరు ఆలోచించండి. యేసు క్రీస్తు సైతం భూమి మీద నరుడుగా ఉన్నప్పుడు ఆయనకి యేసు అని పేరు పెట్టారు. అంటే రక్షకుడా అని కదా. అందుకే కదా శిష్యులతో యేసయ్య కలిసి వెళ్తున్నప్పుడు త్రోవ పక్కన ఉన్న గుడ్డోడు అన్నాడు, యేసు పేరు పెట్టి పిలిచాడు ఆయన్ని. అయ్యా అని పిలవలేదు, పేరు పెట్టి పిలిచి, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించనగానే యేసు అనగా ఆగిపోయాడు. నిజంగా ఆలోచన. పేరు గుర్తింపిస్తుంది. ఇప్పుడు ఇందాక నేను వెళ్ళిన బ్రదర్ ఇంట్లో ఆయన నెంబర్లు ఇవ్వలేదు అనుకో, రండి ఏ అంటే అందరూ వస్తారు. ఎవరు రావాలి? ఈయన పిలిచింది ఎవరిని కదా. చూడు, గమనించండి. లాజరు ఎందుకు పిలిచాడు? సమాధి దగ్గరకు వచ్చి యేసయ్య లాజరు సమాధి దగ్గర పేరు పెట్టి పిలిచాడు. ఏమన్నా తెలుసా? లాజరు అన్నాడు. ఎవరు బయటకు వచ్చారు? ఎందుకని? పేరు పెట్టి పిలవకపోతే ఆడ పెద్ద ట్రాఫిక్ కంట్రోల్ చేయాల్సి వచ్చేది. ఆ సమాధిలో నుండి మొత్తం బయలుదేరి వచ్చేవాళ్ళు ఆదాము దగ్గర నుండి కదా. అందుకే పేరు ఒక వ్యక్తికి గుర్తింపిస్తుంది. జాగ్రత్త మీ పేర్లు కదా. మీ పేరు కాపాడుకోవాలి మీరు కదా. మన అమ్మ మన నాన్నోళ్ళు గొప్ప పేరు పెట్టారు. గొప్ప పేరు ఎందుకో తెలుసా? బైబిల్ గ్రంథంలో వెతికి పెట్టారు పేర్లు. ఆ పేరుకు తగ్గట్టు బ్రతకాలి. మన గుర్తింపిస్తుంది నిజంగా పేరు. పేరుకు మన జీవితం సార్థకత అవ్వాలి. సుగంధ తైలము కంటే మంచి పేరు. ఆ పేరు కోసం పాటు పడాల్సిందే. అర్థమవుతుందా? ఇప్పుడు ఆలోచించండి. ఈ జలగ పేరు పెట్టారు. ఆ జలగకి కూతుళ్ళు ఇద్దరు. ఆ తల్లి జలగ పేరు పెట్టింది. రెండింటికి ఏంటంటే ఇమ్ము అనే ఇప్పుడు
పెద్దదాన్ని పిలవాలనుకో, ఏమని పిలవాలి? ఇమ్ము అంటే ఎవరు వస్తారు? మాట్లాడండి. ఇద్దరు వస్తారు. ఇప్పుడు చిన్నదాన్ని పిలవాలనుకోండి, ఏమని పిలవాలి? ఇమ్ము అనాలి. ఎవరు వస్తారు? మరి ఎట్ట తేడా? ఎందుకని ఆ పేర్లు పెట్టారు అంటే విచిత్రం ఏంటంటే, పిలిచినప్పుడు ఎవరు వచ్చినా పెద్ద నష్టం ఏమి? అర్థమైందా లేదా? పెద్ద కూతురు వచ్చినా చిన్న కూతురు వచ్చినా పండక్కి దేనికి వస్తారు వాళ్ళు? మామూలు తీసుకెళ్ళటానికి. అర్థమైందా? పండగ రూపంలో మళ్ళీ అల్లుళ్ళ ముసుగులో దోచుకెళ్ళటానికి కదా. నాకు ఒక అంకుల్ చెప్పారు, ఆయన పెద్ద ఆఫీసరు, ఆయన దగ్గర విస్తారమైన ఆస్తి ఉంది, చాలా ఆస్తి ఉంది ఆయన దగ్గర. ఈ పండక్కి మీ నాన్న ఏమిస్తాడంటాడంట ఆ పిల్లని, ఈ జలగా. పెద్ద ఉద్యోగం చేసి వచ్చాడు దుబాయ్లో. దుబాయ్లో ఉద్యోగం చేసిన వాడికి ఏం తక్కువ? ఏమన్నా తక్కువ ఉంటుందా? చిరుద్యోగులు, దేవుని నమ్ముకున్న అత్తామామలు దేవుని పరిచర్యలో ఉంటే, వాళ్ళు ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయి ఉంటే, దుబాయ్ నుంచి వచ్చి అంటాడంట, ఈ పండగకి ఏమిస్తాడు మీ నాన్న? అప్పుడు ఈ పిల్ల అనాలి, నువ్వు జలగవు కదూ. నిజంగానే ఆలోచించండి. ఇప్పుడు ఎవరిని పిలిచినా పెద్ద నష్టమేం లేదు. రెండు కూతుళ్ళకి ఒకే లక్షణాలు, రెండు కూతుళ్ళకి ఒకే క్వాలిటీస్. ఏడు తెలుసా? వాటి రూపంలో తేడా లేదు, ఎత్తులో తేడా లేదు, ఏం లేదు. కమల పిల్లలు 100% ఒకే లక్షణాలు. అందుకే ఒకటే పేరు, రెండో పేరు ఎందుకు ఇంకా అనవసరంగా? ఇమ్ము అనగానే ఎవరు వచ్చినా ఎందుకు? అందులో రెండిట్లో మంచిది ఒకటి కూడా లేదు. ఒకటి మించినవి ఒకటివి. దుష్టత్వంలో, లాక్కోవటంలో, పీల్చడంలో, ఎదుటి వ్యక్తిని పిప్పి చేయడంలో, ఎదుటి వ్యక్తి హాని చేయడంలో, ఎదుటి వ్యక్తిని భయంకరమైన స్థితిలోకి నెట్టడంలో జలగే చాటి. ఏం మంచి ఉందని జలగకి పేర్లు మార్చాలి? నేనేమంటానంటే, ఇప్పుడు 5 కూతుళ్ళు ఉన్నా 100 మంది కూతుళ్ళు ఉన్న పేరు ఒకటే. ఏం పేరు? అందరూ చెప్పండి, ఏం పేర్లు? ఇమ్ము. తర్వాత మాట్లాడండి. అందరికి ఒకటే పేరు. ఏంటి? ఇమ్ము. పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ముందుగా చెప్పచ్చు, మేము డేటే ఇస్తాం, పేరు ఒకటే మా పిల్లలందరికీ. ఏం పేరు? అందరికి అదే రాసుకో. ఏం పేరు? ఇమ్ము. ఎందుకు ఈ పేరు రాయబడింది అదే నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుడు చూడండి, తన అనంతమైన జ్ఞానంలో దేవుడు ఎన్ని గొప్ప విషయాలు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన కొరకు రాసి ఉంచాడు. ఆలోచించండి, దేవుడు లేని మానవుడు గురించి చెప్పడానికి దేవుడు ఇష్టపడ్డాడు ఈ యొక్క ప్రాణిని చెప్పి. నిజంగా ఆలోచించండి, ఈ యొక్క జలగను గురించి దేవుడు చెప్పడానికి. ఎందుకు జలగను దేనితో పోల్చాడంటే, విక్కెడ్ పీపుల్, భూమి మీద ఉన్న దుష్టులు, మా దేవుడు లేని మానవులు. ఎవరు లేని మానవులు? ఆస్తి లేని మానవులు కాదు, అంతస్తు లేని మానవులు కాదు, దేవుడు లేని మానవులు. దేవుడు లేని మానవుడికి అన్నీ ఉంటాయి, కానీ జీవితంలో భయంకరమైన ఓటమి వాళ్ళకి. మీరు ఆలోచించండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, గాడ్ డస్ నాట్ గైడ్ దోస్ హూ వాంట్ టు రన్ దేర్ ఓన్ లైఫ్, రన్ ఆఫ్టర్. దేవుని యొద్ద నుండి పరిగెత్తే వాళ్ళని దేవుడు ఎప్పుడు గైడ్ చేయడు. దేవుడు ఎప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడు. దేవుని నుండి దూరంగా వెళ్ళిపోతున్న మానవుడు, నువ్వు వద్దు, మా జీవితాన్ని మేము బ్రతికేయగలం, నువ్వు అవసరం లేదు, మా జీవితాన్ని మేము నడిపించుకోగలం, నువ్వు వద్దు, మా జీవితానికి మేమే కేంద్రం అనేవాళ్ళని దేవుడు ఎప్పుడు లీడ్ చేయడు. ఆ జీవితాలు జలగలాంటి జీవితాలు. లైఫ్ వితౌట్ గాడ్ లీడ్స్ టు ఎంప్టీనెస్. దేవుడు లేని జీవితం ఎక్కడికి దారి తీస్తుందంటే, అన్నీ ఉండి ఏవి లేనివాడిగా మిగిలిపోతాడు చరిత్రలో. ఏవి లేనివాడిగా మిగిలిపోతాడు చరిత్రలో. నిన్న నేను ఓదార్పు యాత్ర చేశా ఒక చోటకి. ఒకళ్ళని ఓదారుద్దామని వెళ్ళా, ఎందుకంటే వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళా వేరే సందర్భంలో. వెళ్తే అన్నీ ఉన్నాయి ఆయనకి, కానీ కళ్ళెమ్మటి నీళ్లు ఉన్నాయి. అన్నీ ఉన్నాయి, కళ్ళెమ్మటి నీళ్లు ఉన్నాయి. ఉదయం ఇడ్లీ పెట్టినట్టున్నారు అక్కడ, ఆ ఇడ్లీ తినలేదు. నేను 1 గంటకి అట్లా వెళ్ళాను, ఇడ్లీ తినలేదు ఆయన, ఇడ్లీ అట్లే ఉన్నాయి, ఇంకేదో జ్యూస్ ఉన్నట్టుంది అక్కడ.
నేను ఒక అడుగు ముందుకేసి అడిగాను, ఫర్ వాట్? దేని కొరకు అంటే, అవును, ఆయన బాధలు ఆయనకున్నాయి, ఆయన నష్టం ఆయనకు జరిగింది, ఆయన కష్టం ఆయనకుంది. దట్ లీడ్స్ టు ఎంప్టీనెస్. ఆస్తి ఉంది, అంతస్తుంది, అన్నీ ఉన్నాయి, కానీ జీవితంలో ఆయన సంతృప్తి లేదు. ఇదిగో ఇదే జరిగింది అక్కడ. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. చెప్పాల్సిన మాటలు క్లుప్తంగా చెప్పాను, విన్నా వినకపోయినా, అర్థమైనా అర్థం కాకపోయినా. ఎందుకంటే ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను, జలగా జీవితం. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో దేవుణ్ణి కలిగి ఉంటే, మీ అంత ధన్యులు లేరు. దేవుని అధికారిక వ్యక్తులుగా మీరుంటే, దేవుని కేంద్రంగా చేసుకున్న వ్యక్తులుగా మీరుంటే, దేవుని యొక్క ఆధిపత్యం కింద, దేవుని కంట్రోల్లో మీరుంటే, దేవుడు నడిపించే వ్యక్తులుగా మీరుంటే, దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తులుగా, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్న వ్యక్తులుగా మీరుంటే, ఇంతకన్నా సంతోషం ఏముంది? ఈ లోకంలో ధన్యుడు ఎవరంటే దేవుణ్ణి కలిగి ఉన్నవాడు. నేను జ్ఞాపకం చేస్తున్నాను. జలగకు కూతుళ్ళిద్దరు. మొదటి కుమార్తె పేరు ఇమ్ము అన్నాడు. రెండో కుమార్తె పేరు ఏం పేరు కూడా ఇమ్ము. భూమి మీద దేవుని లేని మానవునికి తృప్తి అనేది దొరకదు కదా. దేవుడు లేని మానవునికంట తృప్తి అనేది దొరకదు. ఇది దేవుడే ఇవ్వాలి. ఈ తృప్తి అను పదం లోకంలో నువ్వెక్కడన్నా వెతకండి, ఎక్కడ దొరకదు తృప్తి. మీరు ఆలోచించండి. దీని కొరకు మనిషి ఎక్కడ కోరాట పడుతున్నాడు? తృప్తి. ఇటీవల కాలంలో ఎలక్షన్కు ముందు మన ప్రధానమంత్రి గారు మళ్ళీ గెలిచాడు. గెలవడానికి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో సడన్గా మాయమైపోయాడు. గమనించారా? ఎక్కడున్నాడంటే ఒక కొండ గుహలో కూర్చొని కళ్ళు మూసుకొని తల మీద గుడ్డేసుకుని ఉన్నాడు. ఎందుకు? ధ్యానం అన్నాడు. దేనికి? ఇదిగో ఇది అని చెప్పాడు. ఫర్ రిఫ్రెష్, ఫర్ సాటిస్ఫాక్షన్. హిందూ పేపర్లో రాశారు, ఆయన రిఫ్రెష్ అవుతున్నాడు, తృప్తిని పొందుతున్నాడు. ఎక్కడా? గుహలో తృప్తి పొందుతున్నాడు. అంటే ఆయనకి తృప్తి ఆడలేదు, అధికారంలో తృప్తి లేదు. లేదు, నిజంగానే సలోమన్ ఎంత బాగా చెప్పాడు. అధికారంలో తృప్తి లేదు, గొప్ప విషయాలు సాధించడంలో తృప్తి లేదు, ఆస్తిని అంతస్తును సంపాదించడంలో తృప్తి లేదు. కానీ దేవుణ్ణి కలిగి ఉండడం ద్వారా తృప్తి ఒక వ్యక్తికి. నిజంగా అటువంటి వ్యక్తులుగా మనం ఉండగలిగితే ఇంక జీవితంలో ఏది లేదని ఎందుకు బాధపడతావు? ఏది లేదని ఎందుకు విచారపడతావు? ఏది లేదని ఎందుకు కల్లోల పడతావు? అవసరం లేదు. ఈ వాక్యం అర్థమైన తర్వాత నువ్వెన్నడూ నిరాశ పడకొద్దు, ఎన్నడూ దుఃఖపడద్దు. ఎందుకంటే ఈరోజు మనం దుఃఖపడాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మనం ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు చాలా ఉన్నాయి. కాబట్టి నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు లేని జీవితాలు, ఈ జలగా దేవుడు లేని జీవితం ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో, దేవుడు లేకపోతే ఎలా ఉంటుందో జీవితం నువ్వు జలగ గురించి తెలుసుకుంటే చాలు. నిజంగా జలగ ఇలా ఉంటుందా? చాలా మనం జలగను చూస్తాం, కానీ జలగ క్యారెక్టర్స్ చాలామందికి తెలియదు. నిజంగా ఆలోచించండి. జలగను గురించి ఊరక జలగనైతే మనం చూస్తాం. జలగ పట్టుకుంటే వదలదు, పట్టుకోకూడదు, పట్టుకుంటే మాత్రం వదలదు. దానికి 3 దవళ్ళు ఉంటాయి, జా బోన్స్ ఉంటాయి, చిన్న చిన్నవి. వాటికి చాలా షార్ప్గా, చాలా పదునుగా పళ్ళు ఉంటాయి. దానికి పట్టుకుందంటే మీకు విషయం తెలుసా? పట్టుకోవడమే తెలుసు, కానీ దానికి వదలటం తెలియదు. విచిత్రం అది. ఇక్కడ జలగ గురించి ఇంకో విషయం తెలియాలి. జలగ అది పట్టుకుంటే దానికి కావలసిన ఆహారం అంటే రక్తం, అది తీసుకునే ఆహారం ఏంటంటే రక్తం. అంటే దానికి తెలియదు ఏంటంటే ఏం పీల్చటం? రక్తాన్ని పీల్చడం. విచిత్రం ఏంటంటే అది ఒకసారి రక్తం పీల్చిందంటే 6 నెలల దాకా ఇక భోజనం జోలికి వెళ్ళదు. అంటే మళ్ళీ రక్తం తీసుకోదు ఇంకెక్కడ. 6 నెలల నుంచి సంవత్సరం దాకా ఒక్కసారి పట్టుకుందంటే వదలదు. మీకు అర్థమైందా? ఈ జలగ గురించి మనం ఆలోచిస్తే, జలగ ఒక్కసారి పట్టుకొని రక్తం పీల్చడం మొదలుపెట్టిందంటే తన దేహం ఉంది కదా, తన శరీర పరిమాణం 16 రెట్లు పెంచుకుంటుంది. ఎన్ని రెట్లు అండి? 16 రెట్లు. నా మాటలు అర్థమవుతున్నాయా? అంటే ఈ జలగ ఈ 16 రెట్లు తన్ను పెంచుకోవడానికి ఇతర వ్యక్తిని ఏం చేసింది? పీల్చేసింది. ఇతర వ్యక్తి ప్రాణంతో ఈ జలగ ఆడుకుంది. మీరు ఆలోచించాడు ఒకసారి. జలగ
దాని గురించి మనం ఆలోచిస్తే జలగ, దాని పళ్ళు ఉన్నాయే, జలగ 3 దవళ్ళు అని చెప్పాను కదా, దాని పళ్ళు ఎంత ఎంత షార్ప్గా, ఎంత పదునుగా ఉంటాయంటే, ఈ జంతు జాతులు మీరు చూస్తే, మీరు హిప్పోపోటమస్ చూస్తుంటారు, నీటి ఏనుగాని, చాలా పెద్ద లావుగా ఉంటుంది చూడండి, హిప్పో అంటారు, చాలా పెద్ద లావుగా ఉంటుంది. దాని చర్మము చాలా దళసరిగా ఉంటుంది. అసలు మనం ఆ పెద్ద సూది పెద్ద తెచ్చి దానికి గుచ్చినా దిగదు, అంత గట్టిగా అంత దళసరిగా ఉంటుంది దాని యొక్క దేహం, అస్సలు దిగదు. సూది వంకర పోద్ది. అటువంటి దళసర చర్మం ఉన్న హిప్పోపోటమస్ను కూడా ఈ జలగ తిన్నగా ఎక్కిద్ది దానికి. దీని తెలుసా, దీనిలో 2 విషయాలు నేటి దినాన శాస్త్రవేత్తల్ని, డాక్టర్లను ఆశ్చర్యపరుస్తున్నాయి. 2 విషయాలు ఏంటో తెలుసా? ఇది గుచ్చినప్పుడు నొప్పే తెలీదు. ఇప్పుడు సహజంగా సూదేసేటప్పుడు మీరేమనుకుంటా ఉంటారు? సూది గుచ్చేటప్పుడు ఏమనుకుంటారమ్మా? సూది వేయక ముందే మనం అటెన్షన్లోకి వస్తాం. సూది వేయక ముందే కళ్ళు మూసుకొని ఎంత మన ముఖం ఎంత సంతోషంగా ఉంటుంది ఆ టైంలో కదా. పైగా నర్సు చెబుతాం చిన్నగా వేయని. ఎట్టే చిన్నగా వేస్తారా సూది? మీరు చెప్పండి, మీ మాట కానీ చిన్నగా వేస్తారా సూది? సూది వేయాలి, సూది వేయాలి, చిన్నగా ఎత్తిట్ట ముందు వెళ్ళొద్దా లోనకి? వెళ్ళాలా లేదా? అవునా కాదా? సూది గుచ్చింది తెలిసింది, కానీ విచిత్రం ఏంటంటే ఈ జలగ గుచ్చిన సంగతి కూడా తెలియదు ఎవరికి. అదే జలగలో ఉన్న మహిమ. ఇంకొక విషయం, ఈ జలగ ఏం చేస్తుంది తెలుసా? జలగలో 2 క్యారెక్టర్స్. మొదటిది ఏంటంటే ఎనస్థెటిక్. మనం మత్తిచ్చి మనల్ని చిన్న సర్జరీ చేసినప్పుడు మనకు నొప్పే తెలియదు. అంటే ఇది ఏం చేసిద్దంటే, మొదట ఎక్కి ఒక వ్యక్తిలో రక్తాన్ని పీల్చాలంటే ఎనస్థీషియా, మత్తు లాంటి పదార్థాన్ని పూసిద్ది అక్కడ. జలగలో ఉన్న విచిత్రాలు చూడండి. అది దాన్ని అప్లై చేసిన తర్వాత వెంటనే ఏం చేస్తుందంటే ఈ జలగ సూది లాంటిది ఎక్కించిద్ది. ఎక్కించే రక్తం పీల్చదు మళ్ళీ. వినండి, ఇప్పుడు కొన్ని భయంకరమైన వ్యాధుల్లో రక్తం ఏమవుతుందంటే, మన శరీరంలో ఒక వ్యవస్థ ఉంది, దాన్ని ఏమంటారంటే రక్తము గడ్డగట్టే వ్యవస్థ. ఇప్పుడు మనకు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, ఒక దెబ్బ తగిలినప్పుడు కొంచెం రక్తం వచ్చినప్పుడు దేవుడు మన శరీరంలో ఒక వ్యవస్థను ఉంచాడు. వెంటనే రక్తం ఏమైందంటే గడ్డగట్టేసిద్ది. గడ్డగట్టకపోతే రక్తం అదే కారుతూ ఉంటుంది. కొంతమందిలో రక్తం గడ్డగట్టదు, ఒక్కసారి దెబ్బ తగిలితే రక్తం అలాగ పోతానే ఉంటుంది. దాన్ని ఏమంటారు? హిమోఫీలియా అంటారు. అదొక ప్రాణాంతకమైన వ్యాధి. మీకు అర్థమైందా? ఇప్పుడు జలగ ఎంత తెలివిగలదు తెలుసా? జలగ గుచ్చినప్పుడు దానికి ఏం కావాలి? రక్తం పీల్చడానికి గడ్డగట్టే రక్తం కావాలా, పీల్చడానికి అనువుగా ఉండే ద్రవ పదార్థం కావాలా? అందుకని ఏం చేస్తుందంటే మళ్ళీ ఇంకొక పదార్థం ఎక్కించింది. దాన్ని ఏమంటారంటే యాంటీ కోయాగులెంట్ ఎఫెక్ట్. రక్తము గడ్డగట్టకుండా. హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డాక్టర్స్ ఏమి ఇస్తారంటే ఇకోస్పోరిన్ అనే ట్యాబ్లెట్ ఇస్తారు. 75 mg, 150 mg, 150, 350 mg ఇస్తారు. ఇలాంటిది ఇకోస్పోరిన్ రక్తం గడ్డగట్టకుండా ఇస్తారు, ఖచ్చితంగా ఇస్తారు. అది వేసుకోవాలి కూడా. అంటే రక్తం పలచబడ్డానికి. రక్తం పలచబడితే ఎలా ఉంటుంది? శరీరంలో అన్ని భాగాలకు రక్తం బాగా సరఫరా అయ్యిద్ది. ఆ ట్యాబ్లెట్ ఇస్తారు. జలగకి ట్యాబ్లెట్లు వేసుకునే పనే లేదు. మనిషికి ఎక్కించినప్పుడు అది 2 పనులు చేసిద్ది. నొప్పి కలగకుండా మత్తేసిద్ది, రక్తం గడ్డ కట్టకుండా పలసనయ్యేటట్టు చేసుకుంటుంది, రక్తాన్ని మొత్తాన్ని పీల్చేసిద్ది. ఇంత జరుగుతున్నా జలగెక్కిందన్న సంగతి కూడా మానవుడికి అర్థం. అదే జలగలో ఉన్న గొప్ప విషయం. అవును, మానవుడు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. జలగ లాంటి మానవులు ఎంతమంది ఉన్నారు భూమి మీద? మనం ఆలోచిద్దాం. జలగకి ఆలోచించండి, జలగకి ఎవరున్నారంట? 2 కూతుళ్ళు ఉన్నారు. అవును, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను. తృప్తి అనేది లేదు, తృప్తి లేదు మానవుడికి. అయితే నేను జ్ఞాపకం చేస్తున్నాను, లోకంలో దేవుడు లేకపోతే తృప్తి ఉండదు. కానీ ఏమి ఉండి ఏమి లేకపోతే ఏమి, దేవుడు ఉంటే ఆ వ్యక్తికి ఏముంటుంది? తృప్తి ఉంటుంది. అన్నీ ఉన్నాయి, కానీ ఆ వ్యక్తికి దేవుడు లేకపోతే ఏమి లేదు,
తృప్తి లేదు. అవును, నేను జ్ఞాపకం చేస్తున్నాను, లాస్ట్ వీక్ మీరు రాసుకున్నారు అనుకుంటున్నాను. దేవుడు లేకుండా తృప్తి కొరకు జ్ఞాని అయిన సొలొమోను ప్రయత్నం, ఇది మీరు రాసుకోవాలి. దేవుడు లేకుండా అతడు చేసిన పనులు చూడండి. ఈ యొక్క 2వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయంలో అతడు పడిన పాట్లు దేని కొరకు తెలుసా? తృప్తి కొరకు. అన్నీ ఉన్నాయి జీవితంలో. తృప్తి కొరకు అతడు చేసిన పనులు ఇందులో ఉన్నాయి. ద్రాక్షారసం తాగాడు, పనులు చేశాడు, దాసులను సంపాదించుకున్నాడు, సంపదను విస్తారంగా సంపాదించాడు, సంగీతం, జ్ఞానం, స్త్రీలు, చివరికి మిగిలింది ఏంటి? ఇవన్నీ ఏవి అతనికి తృప్తి ఇవ్వలేదు. వైన్, వర్కర్స్, వెల్త్, మ్యూజిక్, విజ్డమ్, ఉమెన్ అన్ని కలిపి మొత్తానికి అతన్ని ఎక్కడికి తీసుకుపోయినాయి? 2వ అధ్యాయం 17వ వచనంలో ఆయన అంటాడు, ఇన్ని చేసిన, ఏమంటున్నాడు ఆయన? 2వ అధ్యాయం 17వ వచనంలో 2:17, ఇన్ని చేసిన నా జీవితానికి ఏమీ లేదు, తృప్తి లేదు. తృప్తి ఎలా వస్తుంది? ఇవి కాదు, వీటి స్థానంలో దేవుడు రావాలి. అర్థమైందా? జలగా తృప్తి లేనిది, రైట్ అని రాసుకోండి. జలగా లాస్ట్ వీక్ మనం ఇక్కడ దాకా డిస్కస్ చేసాం. జలగా తృప్తి లేనిది. అవును, జలగా రక్తం పీల్చడం మొదలు పెడితే, రక్తాన్ని పీల్చడం మొదలు పెడితే దానికి తృప్తి అనేది లేదు, అలా పీలుస్తూనే ఉంటుంది. జలగా చాలు అనదు, ఇంతవరకు చాలే అని అనుకోదు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడు లేని మానవునికి తృప్తి లేదు. దేవుడు లేని మానవునికి తృప్తి అనేది ఉండదు. వాడెప్పుడు ఏదో కొరతతో బాధపడుతూ ఉంటాడు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, నిజమే. లోకంలో ఆలోచించండి, లోకంలో దేవుడు లేని మనుషులను ఆలోచించండి. దేవుడు లేకుండా మనిషి వివిధ స్థానాల్లో తిరుగుతూ వివిధ అలవాట్లు చేసుకున్న మానవుడికి తృప్తి అనేది లేదు. తృప్తి దేవుడే ఇస్తాడు. ఆలోచించండి, మనం చిన్న ఇంట్లో ఉన్నా, మన పక్కన విశాలమైన గొప్పోళ్ళు ఉన్నా, వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి, మన ఇంట్లో ఏమి లేవు. తేడా ఒకటే, వాళ్ళ ఇంట్లో అన్నీ ఉన్నాయి కానీ వాళ్ళ ఇంట్లో దేవుడు లేడు. మన ఇంట్లో ఏమి లేవు కానీ ఉంది ఎవరు? మన ఇంట్లో దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మనకు తృప్తికి కారణం అవుతాడు. నిజంగా ఆలోచించండి, తృప్తికి కారణం అవుతాడు. లోకంలో జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు చాలామందిని చూడండి, చాలామందిని చూస్తే కొన్ని సంవత్సరాల నుంచి తాగుతూనే ఉన్నారు. ఆపేయచ్చుగా, ఆపరు. తాగుబోతాడని చూడండి, పక్కన పెట్టుకుంటాడు, పోసుకుంటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, పోసుకుంటూ ఉంటాడు, తాగుతూ ఉంటాడు, పోసుకుంటా. ఆపచ్చుగా. ఈరోజు తాగాడుగా, మళ్ళీ పని ఉన్నట్టు ఏ కుంజంనే లేస్తాడు ఫార్వర్డ్. దేని కొరకు? సేమ్. తృప్తి లేదు. ఎందుకని ఈ మనిషికి పాటలు మీరు చెప్పండి? తృప్తి లేదు. తాగుడు వల్ల తృప్తి లేదు వాడికి, ఇంకా తాగుతాడు. సిగరెట్లు తాగేవాడిని చూడండి, మీరు ఆలోచించండి. ఇంట్లో తాగుతాడు, ఎక్కడున్నా తాగుతాడు, బెడ్రూమ్లో తాగుతాడు, వంటగదిలో తాగుతాడు, బాత్రూంలో తాగుతాడు, పిల్లల ముందు తాగుతాడు, ఇంటి నిండా పొగ. ఎందుకు తాగుతున్నాడు అట్టా సిగరెట్లు? ఎందుకు తాగుతున్నాడు? ఆపచ్చుగా, ఆపడం. పెట్లు తాగుతాడు, ఇంటి నిండదే బూడిద, పిల్లల మధ్య బూడిద. ఆపచ్చుగా, ఆపడం. తృప్తి లేదా? లేదు కదా. చార్మినార్ పెట్టి మీద అందులో ఉంది దమ్ముకి తృప్తి. నిజమేనా? మరి దమ్ముకు తృప్తి అయితే ఆపచ్చుగా, ఆపడం. అంటే విషయం ఏంటంటే వాడికి దమ్ముకు తృప్తి మాత్రం లేదు. వాడు తాగుతానే ఉంటాడు. ఇంతకు తాగి ఏం తగలబెడుతున్నాడు వాడు? ఊపిరితిత్తులను తగలబెడుతున్నాడు. అప్పుడప్పుడు పోస్ట్ మార్టం కేసు చేసేటప్పుడు ఏడు నుంచి ఓపెన్ చేయాలి ఏ బాడీనైనా. ఇక్కడి నుంచి ఓపెన్ చేసిన వెంటనే పోస్ట్ మార్టంలో డాక్టర్ ఓపెన్ చేసి ఈ రిబ్స్ను ఓపెన్ చేసినప్పుడు మొదట చూసేది లంగ్స్ చూస్తాడు, ఊపిరితిత్తులు ఉంటాయి. అబ్బా, సిగరెట్ తాగేవాడికి నాకు అనిపించింది, ఈ సిగరెట్లు తాగేవాళ్ళని తెచ్చి ఈ ఊపిరితిత్తులు చూపించాలి, మసి కొట్టుకుపోయి ఉంటాయి. వాడు సిగరెట్ తాగుతాడా లేదని చెప్పచ్చు. మిగతా వాళ్ళి లేత వన్య రంగులో రోజ్ కలర్లో చక్కగా ఉంటాయి. తాగిన వాళ్ళే పొగ. వీడు అనుకుంటాడు నేను లోనకి పీల్చి బయటికి వదలవాడు, తగలబెట్టాడు లోన.
మీరు ఆలోచించండి. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, వాడికి తృప్తి ఉండదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇంకా కావాలి. పాపం చేసేవాడు ఇంకా ఏం చేస్తాడు? పాపం. డబ్బు సంపాదించేవాడు ఇంకా డబ్బు సంపాదిస్తాడు. తృప్తి లేదు. ఈరోజు ఓడిపోయిన వాళ్ళ సంగతి మీరు ఇంటర్వ్యూ చేయండి. ఎమ్మెల్యేలుగా ఉండి ఓడిపోయిన వాళ్ళు, చంద్రబాబు నాయుడు కూలిపోతున్నాడు. ఎందుకు? దేనికి? ఇప్పటిదా చేసావుగా, దేనికి? లేదు, తృప్తి లేదు. ఇప్పుడు ఆయనకి తృప్తి రావాలంటే ఆయనకి జల గురించి చెప్పాలి. ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు చెప్పండి? జలగలాగా పట్టుకొని ఊగులాడితే ఎట్లా కదా? తృప్తి లేదు. ఆయన ప్రధానమంత్రి అయినా ఈ ప్రపంచంలో ఎవరైనా దేవుడు లేకపోతే అధికారం, ఇంకా అధికారం కావాలి. ఇంకొక 5 ఏళ్ళు ఇవ్వండి అంటున్నాడు ఆయన. ఏం చేద్దామని? ఇంకొక 5 ఏళ్ళు, ఇంకొక ఆయన వచ్చిన 5 ఏళ్ళు, ఇంకా 5 ఏళ్ళు. ఎప్పటిదాకా ఈ 5 ఏళ్ళు? దీనికి అంతం లేదు. అదే కదా విచిత్రం. దేవుడు లేకపోతే, దేవుడిని పక్కన పెట్టేస్తే మానవుడు తృప్తి ఎక్కుతుంది. జలగా పట్టుకుంటే పిలుస్తూనే ఉంటుంది. నాకు చాలు, ఇంతవరకు చాలులే అని అనదు. జలగకి తెలీదు, తృప్తి అనేది తెలీదు, చాలని చెప్పదు. దానికి సంతృప్తి లేదు. మానవుని జీవితం అంతే దేవుడు లేకపోతే. దేని మీద మనకు తృప్తి ఉండదు. సొలొమోను చూసారా? దేవుడు ముందుగా చెప్పాడు, ఇదిగో నీ కొరకు భార్యలను ఎక్కువ మంది చేసుకోవద్దు, బంగారం ఎక్కువ సంపాదించొద్దు, గుర్రాలు ఎక్కువ సంపాదించదు. 3 విషయాలు చెప్పాడు దేవుడు. దేవుడు ఎంత జ్ఞానవంతుడు. మనం చేసే తప్పితం దేవుడు ఎరిగి ముందుగా మనల్ని బోధిస్తాడు, బుద్ధి చెప్తాడు, ఖండిస్తాడు. ఆలోచించండి. కయ్యూను ఇంకా తమ్ముడు చంపక ముందే ఇతడు హత్య గావిస్తాడని దేవుడు వచ్చి అంటున్నాడు. ఎంత చక్కగా మాట్లాడుతాడు. కయ్యూను నీకు కోపమేలా. చూసారా? అంటే మొట్టమొదటి కోపంతో ముఖం దేవుడికి నచ్చలా. భూమి మీద మొట్టమొదటి కోపాన్ని ప్రదర్శించినోడు ఎవడండి? కయ్యూను. కోపం వచ్చినప్పుడు ముఖం ఏమైద్దో దేవుడు తెలుసు. అందుకే ఆ ముఖం నచ్చక దేవుడు వచ్చాడు కదా. కయ్యూను అన్నాడు, నీకు కోపమేలా అన్నాడు. ఎందుకు కోపం? మంచి పని చేయొచ్చు కదా. కోపం ఎందుకు? మంచి పని చేయొచ్చు కదా. నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు కదా అని దేవుడు అతడు చేసే తప్పితాన్ని ముందుగా గద్దించి చెప్పిపోయాడు. మారాడా? మారలా. ఆలోచించండి ఒక్కసారి. మారలేదు. సొలొమోనుకు కూడా దేవుడు ఇదే చెప్పాడు, ఇదిగో సొలొమోన్, నీ తండ్రి సింహాసనాన్ని నీకు ఇస్తున్నాను, ఎవరికి లేని జ్ఞానము నీకు ఇస్తున్నాను, నీ తండ్రికి తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటా అని చక్కగా చెప్పి 3 మాటలు చెప్పాడు. ఏంటో తెలుసా? ఎక్కువ మంది భార్యలు వద్దు అన్నాడా లేదా? అన్నాడు. తర్వాత బంగారం ఎక్కువ సంపాదించొద్దు, ఆస్తులు సంపాదించొద్దు, ఎందుకంటే నీ ఆస్తులు సంపాదించే ప్రయత్నంలో జనాల మీద ఎక్కువ పన్నులు వేస్తావు. తర్వాత గుర్రాలను ఎక్కువ, ఎందుకో తెలుసా? గుర్రాలు ఉన్నవాడికి గర్వం వచ్చింది, నన్ను పక్కన పెడతావు అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు దేవుడు. ఏం చేశాడు ఈయన? ఈ 3 దాటేశాడు కదా. ఇప్పుడు ప్రపంచంలో ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు అంతమంది భార్యలు ఉన్నవాడు ఏ రాజు అన్న ఉన్నాడా? లేడు. ఇప్పుడు ఆలోచించాడు, ఎందుకని అంతమందిని చేసుకున్నాడు? ఎందుకు అంతమందిని చేసుకున్నాడు ఆయన? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఎందుకని అంతమందిని చేసుకున్నాడంటే ఎవరి ద్వారా ఆయనకి తృప్తి లేదు. ఆయనకి ఇంకా 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 చేసుకునేవాడు. ఇప్పటికే ఆయన టైం అయిపోయి ఉంటుంది నాకు తెలిసి. ఓల్డ్ అయిపోయాడు, ముసలోడు అయిపోయాడు. లేకపోతే ఆ పరంపర ఇంకా అందుకే ఆయన చివరికి చచ్చిపోతే పోలా అన్నాడు. ఇంతకీ వాళ్ళని ఏం చేద్దామని? ఎవరిని? ఇప్పుడు మీరు అలా కనిపించుండదు. ఈ చచ్చిపోయి ఉంటే సొలొమోను అంతిమ యాత్రలో బయట వాళ్ళు ఎవరు అవసరంలా. అసలు ఆలోచించండి, 100 మంది 1000 మంది భార్య ఏడవటం అంటే గగ్గోలుగా ఉండదు ఏమా? నిజంగా దేవుడు ఎంత గొప్పోడు. తృప్తి లేదు ఆయనకి, అసలు తృప్తి లేదు. చివరికి పోనీ తృప్తి ఏమన్నా వచ్చిందా? రాలేదు. సరే ఇన్ని పక్కన పెట్టండి. బావి దగ్గర యేసయ్య ఒక స్త్రీని కలుసుకున్నాడు. ఎవరామా? నీవు ఈ నీళ్లు తాగితే దప్పికొంటావు, నేను ఇచ్చే నీళ్లు తాగితే నువ్వెన్నడు దప్పికొనవని యేసయ్య అన్నాడు. అప్పుడు ఆమె అంది,
అయ్యా నేను ఇంత దూరం రాకుండా మళ్ళీ దప్పికి కొనకుండా ఆ నీళ్లు నాకు ఇవ్వద్దు ఇయ్యయ్యా అన్నప్పుడు యేసయ్య అన్నాడు, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా. అప్పుడు ఆమె, అయ్యా నాకు పెనిమిటి లేడు అన్నప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు సత్యమే చెప్పావు, నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడున్నవాడు నీ వాడు ఎందుకని ఆమెకు 5 అయిపోయి 6వాడు వచ్చాడు. ఎవరి వల్ల ఆమెకు తృప్తి? నిజంగా లోకంలో మనం ఏదో అనుకుంటాం, దేవుడు లేకపోతే తృప్తి ఉండదు. చాలామంది జీవితాలను పరీక్షించి చూడండి. నిజంగా ఈ వాక్యం నీకు అర్థమైతే, జీవితంలో నాకు అది కావాలి, జీవితంలో నాకు అది కావాలి, అది లేక నా జీవితం ఇలా అయిపోయింది, నాకెందుకు ఈ బ్రతుకు, వాళ్ళు నాకన్నా బాగున్నారని నువ్వు అనుకుంటే నువ్వు సరిగా అర్థం చేసుకోలేదు దేవుణ్ణి. నాకన్నా వాళ్ళే సంతోషంగా ఉన్నారని నువ్వు అనుకున్నావు, కానీ నీకన్నా వాళ్ళు సంతోషంగా లేరు. ఎందుకో తెలుసా? ఈరోజు నీతో ఉన్న దేవుడు వాళ్ళతో లేడు. ఈరోజు నీ హృదయంలో కొలువైన దేవుడు వాళ్ళతో లేడు. నిజంగా ఆలోచించండి. సొలొమోను ఎన్నిటి ద్వారా నడిపించబడ్డాడు, కానీ దేని ద్వారా ఆయనకి తృప్తి లేదు. నేను జ్ఞాపకం చేస్తున్నాను, జలగా దొంగ వలె తీసుకుంటుంది, కానీ ఏది ఇవ్వదో. బ్లడ్ సకింగ్ క్రియేట్. జలగంట ఎట తీసుకుంటుంది? అదేగా చెప్పాను, దొంగలాగా తీసుకుంటుంది కదా. మనిషికి తెలిసి తీసుకుంటుందా, తెలియకుండా తీసుకుంటుందా, చెప్పి తీసుకుంటుందా, చెప్పకూడదు తీసుకుంటుందా? చెప్పదు. అది గుచ్చినట్టు కూడా మనిషికి పాపం తెలియదు, కాబట్టి దొంగలాగా తీసుకుంటుంది, ఏది కూడా ఇవ్వదు. చెప్పండి ఏంటి? జలగ ఏం చేస్తుంది? దొంగలాగా తీసుకుంటుంది, ఏది కూడా ఇవ్వదు. నిజంగానే దేవుడు లేని మానవుడు దేవుడిచ్చే అన్ని తీసుకుంటాడు, అన్ని తీసుకుంటాడు దొంగలాగా. దేవుడికి ఏది ఇవ్వడం? నిజంగా ఆలోచించండి. దేవుడు ఆయుష్ ఇస్తే తీసుకున్నావు, దేవుడు ఆరోగ్యం ఇస్తే తీసుకున్నావు, దేవుడు కుటుంబాన్ని ఇస్తే తీసుకున్నావు, దేవుడు బిడ్డల్ని ఇస్తే తీసుకున్నావు, దేవుడు ఉద్యోగం ఇస్తే తీసుకున్నావు, దేవుడు జీతం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు, అన్నీ ఇచ్చాడు. దేవునికి ఏమి ఇచ్చావు? ఉదయం లేచిన తర్వాత మన ప్రార్థన ఇయ్యేగా కదా, అన్నీ ప్రభువా, అది ప్రభువా, ఇది ప్రభువా, నువ్వేగా ఇస్తావు, పైగా మధ్యలో అడగమన్నావు కదా ప్రభా, అడుగు వారికి ఇస్తానన్నావుగా. ఏమి చిలక పలుకులు మన ప్రార్థనలో? మౌనంగా వస్తావు దేవుని దగ్గరికి. దేవుడు అంటారు, రండి జలగల్లారా. జలగల దొంగలాగా తీసుకుంటుంది. ఏమని ఇచ్చారా దేవుడికి? అయ్యా ఈ రోజు నాకు నువ్వు ఆయుష్ ఇచ్చావు, 2.5 గంట నీది నీకు ఇస్తా. అది ఆయింది, మంది కాదు. ఆయనకి ఇచ్చిన తర్వాత ఇంకా నీ సమయంలో ఆయనకి ఇవ్వాలి. అది ఇచ్చినట్టు ఆయనకి ఇస్తున్నారా? ఎవరో. పైగా దేవుడు మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనంలో మనకేమైనా పేరు పెట్టాడు? ఆయన దొంగల వనం, 10వ భాగం దొంగలిస్తున్న దొంగలం కదా. ఎవరిది? అది ఆయింది. ఆయనది. ఆయన సన్నిధికి తీసుకురావాలి. 2 కారణాలు. ఆయన సన్నిధికి తెస్తావా, 10 వంతులు హాస్పిటల్లో పెడతావా? అందరూ చెప్పండి. ఆయన సన్నిధికి తెస్తావు. ఒక గొప్ప దైవ సేవకుడు అంటాడు, ఈరోజు క్రైస్తవుడు దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వటం లేదు. కాబట్టి ప్రపంచంలో ఒక ఇండస్ట్రీ డెవలప్ అయింది, అదే ఆరోగ్యం అనే ఇండస్ట్రీ. ప్రపంచంలో ఈరోజు కార్పొరేట్ హాస్పిటల్ ఎందుకు వచ్చినాయి తెలుసా? క్రైస్తవుల వల్లే వచ్చినాయి కదా. ఓపి 500 కట్టడానికి సంతోషపడుతున్నాడు, కానీ దేవునికి 100 రూపాయలు ఇవ్వటానికి క్రైస్తవుడు సంతోషపడాల. దొంగలు వీళ్ళు, దేవునికి ఇవ్వని దొంగలు. బైబిల్ గ్రంథంలో జలగా అన్ని తీసుకుంటాడు. దేవుడు అంటున్నాడు, మానవుడు ఎవరి దగ్గర దొంగిలించాడు? ఈ కేసు ఏం పెట్టాలి వీళ్ళ మీద? మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. మాకింటికి యువతల గేట్ ఉంటుంది. అప్పుడు కొన్జెట్ రోసీ గారు, మేబీ ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చాడు అనుకుంటా. ఆయన వాకింగ్ చేస్తున్నాడంట, మనకు తెలియదు. ఆ గేట్ దగ్గర ఇక మరి వాకింగ్ చేస్తున్నాడో నుంచున్నాడో కాదు, గేట్ వేశారు. ఆ గేట్ వేసేటప్పటికి ఆయన దించి గెస్ట్ హౌస్లోకి వెళ్తున్నారు. ఈ ప్రమేయంలో ఆ గుంపులో ఎవరో ఆయన లాల్చీ జేబులో ఉన్న పర్సు కొట్టేశారు. అది పేపర్లో ఒక పెద్ద న్యూస్. ఎవరు కొట్టేశారు, ఎవరు తీసేశారు, ఎవరు దొంగిలించేశారు అనేది. దాని మీద ఎంక్వైరీ, తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఆర్థిక మంత్రి గారి జేబులో చేయబెట్టి తీసేస్తున్నాడు మామూలుడా. ఆయన్నే గొప్పగా వేశారు పేపర్లో. మరి మనం ఎవరు చేతులు చేసేసాం కదా, వీళ్ళ మీద ఏం కేసు పెట్టాలి? అవునా? ఆలోచించండి. అందుకే మన గురించి హాస్పిటల్లో
డాక్టర్ గారు రిపోర్ట్ రాస్తున్నాడు, నీకు ఆ జబ్బు ఉంది, ఈ జబ్బు ఉంది, ఏడ కాదు గుంటూరు పో. ఇది రిపోర్ట్ నీ గురించి వచ్చేది. అందుకే దేవునిది దేవునికి ఇస్తే ఏం జరిగిద్దో బైబిల్ గ్రంథంలో రాయబడింది. మనకెందుకు ఈ పేదరికం, మనకెందుకండి ఈ దుఃఖ దినాలు ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఇంట్లో కలిసి రావటం లేదు? ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఉంది, నువ్వే చేసినా చిల్లి సంచులు వేసినట్టే. దేవునిది దేవునికి ఇవ్వాలి, ఆయన భాగం ఆయనకి ఇవ్వాలి. దేవుడు చక్కని మాట చెప్తాడు, నాకు ఇచ్చి నన్ను, ఇంత గంటా పదంగా సవాలుతో కూడిన మాటలు మలాకి ద్వారా దేవుడు రాస్తున్నాడు. నాకు ఇచ్చి నాది నాకు ఇవ్వండి, మిమ్మల్ని దీవించడానికి, నీ వినయాన్ని పరీక్షించడానికి. వాస్తవంగా మనం ఇచ్చే ఎందుకో తెలుసా? అసలు మనం ఇస్తుంది ఎవరి కోసం అంటే మనల్ని దీవించమని దేవుని దగ్గరికి మనం తీసుకొస్తున్నాం. మొదట జలగా దొంగలాగా ఏం చేస్తుంది? తీసుకుంటుంది. ఏమి కూడా మరి అన్నీ తీసుకున్నామా మనం దేవుని దగ్గర కదా? ఏమి ఇవ్వనప్పుడేమో ఒకలాగా ఉంటావు, అన్నీ ఇచ్చినప్పుడేమో ఒకలాగా ఉంటావు. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దేవునికి ఇవ్వలేదంటే ఒక్కసారి ఈ ఇయర్లో మీ జీవితంలో మీ కుటుంబంలో జరిగిన సంభవాలు ఒక్కసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి. రైట్ ఫ్రమ్ జనవరి నుంచి ఒకవేళ దేవునికి నువ్వు ఇవ్వలేదంటే ఈరోజు డేట్ వేసుకొని నీ ఇంట్లో లిస్టు చూసుకో, నీ ఇంట్లో ఖర్చు చూసుకో, ఎంత వ్యర్థమైన ఖర్చు అయిపోయిందో. దేవునికి ఇవ్వాల్సింది లెక్క పెట్టుకో, దేవునికి ఇవ్వకపోవడం ద్వారా నీకు వచ్చిన నష్టం లెక్క పెట్టుకో, ఎన్నంతలు ఎక్కువైద్దో. ఇది ప్రాక్టికల్ అప్రోచ్. ఇది దేవుడు వద్దంటున్నాడు, ఆ నష్టం పోవద్దు, మీరు దీవించబడాలి, జలగలాగా ఉండకండి. మీరు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఈరోజు మన జీవితాల్లో కూడా చాలామంది నువ్వు వివేచన లేకపోతే, నీ జీవితంలో దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే, ఈరోజు నీ జీవితంలో, మన జీవితాల్లో కూడా కొన్ని జలగలు ఉన్నాయి, జాగ్రత్త. మన జీవితంలో కూడా కొన్ని జలగలు ఉన్నాయి. రైట్, నా మాట రాసుకోండి. మన జీవితంలో జలగలు, ఈరోజు మన జీవితంలో కూడా జలగలు ఉంటాయా? ఉంటాయి. ఆ జలగలు ఏంటో చూడండి. అన్ని పీ మీద, పీపుల్, ప్రాబ్లమ్స్, ప్రెషర్, పెయిన్ అండ్ పర్సనల్ సిన్. ఈ 5 మన జీవితంలో ఉన్న జలగలు. అందులో 1 మనుషులు, 2 సమస్యలు, 3 ఒత్తిడులు, 4 బాధలు, 5 వ్యక్తిగత పాపం. ఈ 5 జలగల్లాగా మనల్ని పిలిచేస్తానని నేడు దినాన ఆలోచించండి. జాగ్రత్త, మనుషులతో జాగ్రత్త, సమస్యలతో జాగ్రత్త, నీ మీదకి ఎదురవుతున్న ఒత్తిడులతో జాగ్రత్త, నీకు ఎదురవుతున్న బాధలతో జాగ్రత్త, వీటికి మించి నీ వ్యక్తిగత పాపంతో జాగ్రత్త. ఎందుకో తెలుసా? నిన్ను పీల్చేస్తాయి ఈ 5 జలగలు. మన మాటలు అర్థమవుతున్నాయా? నిన్ను పీల్చేస్తాయి. అందులో మొదటిదేంటి? పీపుల్, మనుషులు. జాగ్రత్త. దుష్ట సాంగత్యం, మంచి నడవడిని. ఈరోజు ఆలోచించండి, చిన్న కుమారుడు తండ్రితో ఉన్నప్పుడు వెరీ స్ట్రాంగ్ అండ్ ఎఫెక్టివ్ కదా, యువరాజు, తండ్రికి తగ్గ కొడుకు. కానీ ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశం వెళ్ళాడు. అక్కడ ఎవరు తోడయ్యారు? పీపుల్, మనుషులు తోడయ్యారు. తెలుసా? వాడికున్న ఆస్తి మొత్తాన్ని ఏం చేస్తారు వాళ్ళు? పీల్చిన తర్వాత ఉన్నారు, వెళ్ళిపోయారా? అది మనుషులతో జాగ్రత్త, నిన్ను పీల్చేస్తారు. ఎవరితో సాంగత్యం చేస్తున్నావో, ఎవరితో మాట్లాడుతున్నావో, ఎవరితో సంబంధాలు పెట్టుకున్నావో, ఇది నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం. ఎవరితో పడితే వారితో మాట్లాడటం, ఎవరితో పడితే వారితో సాంగత్యం చేయడం, అనవసరంగా ఒక వ్యక్తితో స్నేహబంధాన్ని కొనసాగించడం, ఏమో తెలియదు, మన జీవితాన్ని నాశనం చేస్తుందేమో. అనవసరం కదా, ఆలోచించు. కానీ వారితో సంబంధం పెట్టుకున్నాడు సంసోను కదా, చేసిన తప్పే మళ్ళీ చేశాడు. ఈసారి ఆయన వంతు షోరేకు లోయలో ఉన్న దెలీలా వశమైంది. అక్కడికి వెళ్ళాడు. తెలుసా, సంసోనికి దేవుడిచ్చిన బలం స్త్రీలు జలగల్లాగా ఆయన ఏం చేశారు? పీల్చేశారు. ఎంత బలం అండి! పచ్చి గాడిద దవడ ఎముకతో కొడితే ఎంతమంది చచ్చిపోయారు? 1000 మందిని గాడిద దవడ ఎముకతో కొడితే ఎంత బలం ఉండాలి కదా. ఒక్క చేత్తో బలమైన సింహాన్ని ఏం చేశాడు? చీల్చి అవతల పడేశాడు. బైగం రాయబడింది, మేక పిల్లని చీల్చినట్టు. అట్టంటోడిని చివరికి ఒక జలగ పట్టుకుంది. ఏ జలగ? ఆ జలగ పేరు ఏం పేరు? దెలీలా అను జలగ పట్టుకొని ఆయనకున్న బలవంత లాగి పీల్చి పిప్పి చేసి చివరికి బోడుగుండు చేసి. చూసారా, నీవు అనవసర వ్యక్తులతో సంబంధం పెట్టుకుంటే ఆ జలగ వల్ల నీకు మిగిలేది మనం అప్పుడప్పుడు అంటాం బోడిగుండే కదా. పాపం విచిత్రం ఏంటంటే అదే కదా, అదే చెప్పాను,
జలగా పట్టుకున్న తెలీదు, గుచ్చింది తెలీదు, పీల్చింది, గుండు చేసింది కూడా తెలియదు. ఎందుకు పట్టుకుంది ఎవరు? అది గుండు చేసినోడికి ఏమండి ప్రపంచంలో తెలియకుండా ఎవడుకుని ఉంటుందా? గుండుకి ఇచ్చినోడికి తెలియకుండా ఉంటుందా? అట్ట బ్లేడ్ అయ్యారు కళ్ళు తెరుస్తాడు. ఏంది ఇక్కడ ఏం జరిగింది? సంసోనికి ఏం జరిగింది? ఎంత నిద్రపోయినా గుండంతా గీకుతుంటే మెలకు రాకుండా ఉంటుంది అంటారా? రాదు. పట్టుకుంది ఎవరు? జలగా మత్తు పూసింది, ఎంటుకులకి మత్తు ఇచ్చింది. కానీ అంది ఎవరిని? ఇంకొకరిని తెచ్చి. మరి రమ్మందో క్షౌరం తెచ్చిందో ఈమె గీకేసిందో ఏమైంది చూసారా? పైగా ఇప్పుడు చూడండి, ఆ జలగ అంటుంది సంసోను, చూడండి ఆ పిలుపు, సంసోను. ఎంతకాలం పరిచయం వాళ్ళకి? ఇలా కలిసి పెరిగారా? చూడండి వాళ్ళ పేర్లు పెట్టి పిలుచుకోవటం. సంసోను అరుగో వస్తున్నారు నీ మీద. అప్పుడు అయ్యగారు లేచాడు. ఏముంది? జలగ పట్టుకుందన్న సంగతి ఆయనకి చూసుకుంటే బలం ఉందనుకున్నాడు. బలం ఏమైంది? జలగ గారు ఏం చేసింది? పీల్చింది. దట్స్ ప్రాబ్లం. ఈరోజు నిన్ను పట్టుకున్న ఆ మనుషులతో జాగ్రత్త. మూడోది, దట్స్ ప్రాబ్లం. సమస్యలు చాలాసార్లు మనల్ని పీల్చి పిప్పి చేస్తాయి. చాలాసార్లు ఇలా అంటాం, ఈ సమస్యలు మమ్మల్ని పట్టుకున్నాయి, ఈ సమస్యలు మమ్మల్ని విడిచిపెట్టట్లేదు, ఈ సమస్యలు మాలో ఉన్న బలాన్ని, మాలో ఉన్న ఆనందాన్ని. జాగ్రత్త. సమస్యలు ఎందుకు వచ్చినాయి ఆలోచించు ఒకసారి. నీ సొంతగా వచ్చినాయేమో, దేవుని నుండి దూరంగా వెళ్ళడం ద్వారా వచ్చినాయేమో, లేదా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆలోచించడం ద్వారా సమస్యలు వచ్చాయేమో. ఒకసారి ఆలోచించండి, సమస్యలు ఎందుకు వచ్చాయి? సమస్యలు రావడానికి కారణం ఏంటి? నీ సొంత మార్గంలో వెళ్ళావు, సొంతగా ఆలోచించావు, సమస్యలను కొని తెచ్చుకున్నావు, కాని విధంగా ఆలోచించావు, అందుకే సమస్యలు వచ్చాయి. ఆ సమస్యలు నిన్ను పీల్చేస్తాయి. 3 ఒత్తిళ్ళు మన మీద. ఒత్తిడి చాలాసార్లు నీ మీద రకరకాల ఒత్తిళ్ళు వస్తాయి. పాపం చేయమని ఒత్తిడి, లోకంలోకి రమ్మని ఒత్తిడి వస్తుంది. ఆలోచించండి. ఒత్తిడి వచ్చినప్పుడు ఏం చేయాలి? ధీటుగా ఎదుర్కోవాలి. ఫైట్ ఆర్ ఫ్లైట్. అది ఒత్తిడి వచ్చినప్పుడు. యేషోబు మీదకి తీవ్రమైన ఒత్తిడి వచ్చింది, పాపం చేయమని. పోతిఫరు భార్య యేషోబుని దేనికి ప్రేరేపించింది? పైగా ఒకరోజు కాదు, అనుదినం ఆయన మీదకి ఒత్తిడే. అనుదినం ఆయన దగ్గరికి వచ్చి ఒత్తిడి చేస్తుంది పాపం చేయమని. యేషోబు చివరికి ఏం చేశాడు? అక్కడి నుంచి ఏమయ్యాడు? పారిపోయాడు. దెన్ పెయిన్, బాధలు, చాలాసార్లు బాధలు ఎక్కువైపోయినాయి. అందుకే దేవుని దగ్గరికి రావటం లేదు. ఎందుకు బాధలు వచ్చినాయి నీకు? బాధలు రావడానికి కారణం ఏంటి? కదా, నీ పాపమే కదా. నీ పాపము నిన్ను బాధ పెడుతున్నప్పుడు, నీ పాపము నీ జీవితంలో నిన్ను వ్యతలకు గురి చేస్తున్నప్పుడు ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి రావాలి. లేకపోతే నీ యొక్క బాధలే, నీ యొక్క వేదనలే నీలో ఉన్న బలాన్ని లాగేస్తాయి. జాగ్రత్త. ఈరోజు బాధలు వచ్చినాయి. ఎందుకు బాధలు వచ్చినాయి? పాపం వల్లే కదా. దావీదు పాపం చేసినప్పుడు బాధలు వచ్చినాయి, ఎముకలు అంటుకుపోయిన దేహానికి. దావీదు ఎందుకు వచ్చినాయి తెలుసా? పాపమును దావీదు కప్పిపెట్టేశాడు. ఆయన వేదన అనుభవించాడు. ఎంత వేదన ఆయన అనుభవించింది. ఆ 51వ కీర్తనలో మీకు అర్థమైంది. అయ్యా ఈ సోపుతో నన్ను అని అంటున్నాడు. నా రక్షణానందం నాకు. ఎంత వేదన పడుతున్నాడు, ఎంత ఏడుస్తున్నాడు. ఎలుగెత్తి ఏడ్చాను అంటున్నాడు. పర్సనల్ సిన్, వ్యక్తిగతంగా పాపం. ఈ 2 దావీదుకు వర్తిస్తాయి. నీలో ఉన్న పాపం వ్యక్తిగతంగా ఒప్పుకోవాలి. ఆ పాపము నీలో ఉన్న బలాన్ని, నీలో ఉన్న దేవుని సన్నిధిని బయటికి తీసేస్తుంది. అది పాపానికి అంత పవర్ ఉంటుంది, పాపానికి అంత శక్తి ఉంటుంది. నీ జీవితంలో ఈ 5 జలగలతో జాగ్రత్త. మనుషులు, సమస్యలు, ఒత్తిడులు, బాధలు, వ్యక్తిగత పాపం. పీపుల్, ప్రాబ్లమ్స్, ప్రెజర్స్, పెయిన్స్ అండ్ పర్సనల్ సిన్. నీ జీవితంలో వీటితో జాగ్రత్త. దెన్ జలగా ఎల్లప్పుడూ చెప్పు మాట, ఇమ్ము ఎప్పుడూ చెప్పని మాట చాలును. ఏంటంట? జలగా ఎప్పుడు చెప్పే మాట ఏంటి? ఇమ్ము ఎప్పుడు చెప్పని మాట. ఈరోజు ఎప్పుడైనా నువ్వు చెప్పావా? ప్రభువా నాకు కాదు, ఫలానా వాళ్ళకి సహాయం చేయ ప్రభువా, ఇది నాకొద్దు, ఫలానా వాళ్ళకి నువ్వు సహాయం చేయి అన్నారా? మనం చాలాసార్లు నీ అవసరతలు మానుకొని ఇతరుల కోసం ఎప్పుడన్నా అవసరాల కోసం ప్రార్థన చేసావా? ఈ ప్రార్థనలో కూడా నేటి దినాన మనకి ఇంకా స్వార్థమే కదా. మనకే గురించి ఆలోచిస్తావు, మన ఇంటి గురించి ఆలోచిస్తావు, మన కుటుంబం గురించి ఆలోచిస్తావు, మన బిడ్డల గురించి ఆలోచిస్తావు. ఆలోచించద్దని ప్రభు చెప్పలేదు, కానీ ఇక్కడ కూడా స్వార్థమే. మనమే బాగుండాలి కదా, మన పిల్లలే బాగుండాలి,
మనోళ్ళే చక్కగా బ్రతకాలి. ఇది స్వార్థం. ఎప్పుడైనా చెప్పావా, ఇంతవరకు చాలు ప్రభువా, ఇన్నిచ్చావు, ఇంకా నాకేం కావాలి, అన్నిటికన్నా ముఖ్యంగా నువ్వే ఉన్నావు కదా, ఇలా ఎప్పుడైనా చెప్పారా? చెప్పం. ఎందుకో తెలుసా? జలగా స్వార్థపూరితమైంది. నిజంగానే ఏంటంట, జలగ ఏమైంది? స్వార్థం. తెలుసా? జలగా తీసుకుంటుంది కానీ ఎవరికేమి ఇవ్వదో, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. జలగ గురించి ఉంది. జలగా స్వార్థపూరితం, స్వార్థం దానికి అంతా కదా. అపోస్తలుడైన పౌలు తిమోతి పత్రిక రాస్తూ, 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం, తిమోతి అంత్య దినాల్లో మనుషుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పాడు ఆయన. అందులో 19 క్యారెక్టర్స్ చెప్పాడు, 19 లక్షణాలు. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి. అందులో 19 విషయాల్లో మొట్టమొదటిది ఏంటి? స్వార్థ జలగా, స్వార్థ ప్రియులు. నిజంగానే మనుషులకి ఎంత స్వార్థం అయిపోయిందండి కదా. మన జీవితంలో స్వార్థం అయితే స్వార్థ ప్రియులు పరలోక రాజ్యానికి వెళ్ళరు. జాగ్రత్త. జలగా పీల్చుకుంటుంది రక్తం. అరే ఇంతవరకు చాలు అనుకోదు, పీల్చుకుంటుంది, తన దేహాన్ని విశాలపరుచుకుంటుంది. స్వార్థం కదా, తనలోనే మిగిల్చుకుంటుంది. మనం కూడా అంతే, స్వార్థం అండి. ఒక మాట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసయ్య దగ్గరికి, యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఒక యవ్వనుడైన అధికారి పరిగెత్తుకుంటా యేసయ్య దగ్గరికి వచ్చాడా? పరిగెత్తుకుంటా వచ్చి ఆయనకి నమస్కరించి యేసయ్యతో ఒక మాట చెప్పాడు. ఏమన్నా తెలుసా? బోధకుడా, నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏం చేయాలని అడిగాడు. నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏం చేయాలని. యేసయ్య ఏమన్నాడు? వెళ్ళి నీ ఆస్తి అమ్మి పేదలకిచ్చి వచ్చి నన్ను అన్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడింది, వాడు మిగుల ఆస్తి గలవాడు కాబట్టి తన ముఖం చిన్నబుచ్చుకొని ముఖం మార్చుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రశ్న, వాడికి ఏముందని రాయబడ్డది? మిగుల ఆస్తి. ఇంతకీ వీడికి మనం ఏమేమి పేరు పెట్టాలి? స్వార్థపరుడు అంటాడా, స్వార్థం లేనోడు అంటావా? ఎందుకని? ఆస్తి కలిగి ఉండడం తప్పు కాదు, దానిపైన ఇంకొక మాట ఉందే, మిగులు ఆస్తి. ఎందుకో తెలుసా? ఆ మిగులు వీడికి కూడా ఉపయోగంలే. ఆస్తి పరుడైతే అవ్వచ్చు, వీడికి ఉపయోగం. మిగులు ఆస్తున్నే, అది ఇతరులకు ఉపయోగం. అంటే వీడు ఇతరుల కోసం ఏమీ చేయలేదు. ఈరోజు దేవుడు మనకు సరిపోయినవి కాక మనకి ఇంకా దేవుడు అదనంగా ఇచ్చాడంటే అర్థం ఏంటో తెలుసా? ఆ అవసరత కలిగి ఉన్న వాళ్ళు ఎవరో ఉన్నారు, మనం ఆ పని చేయాలి. ఇంకా స్వార్థం అయితే ఎలాగా మీరు ఆలోచించండి. దేవుణ్ణి నమ్ముకున్నాం, యేసయ్య నిన్ను నన్ను ఎలా ప్రేమించాడో, భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుని దేవుడు అలా ప్రేమించాడు. అందరిని ఒకే ప్రేమతో ప్రేమించాడు. అంత మాత్రమే కాదు, మనల్ని అందరినీ యేసయ్య సహోదరులు అని పిలిచాడు. ఆయన ప్రేమలో భేదం లేదు, ఆయన ప్రేమలో తారతమ్యం లేదు, ఆయన ప్రేమల్లో ఎక్కువ తక్కువ లేవు. ఆయన అందరినీ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించాడు ఆయన. ఆలోచించండి. జలగా కృతజ్ఞత లేనిది. జలగకేమీ లేదు, కృతజ్ఞత లేదు. అవును, జలగకి కృతజ్ఞత లేదు. అపోస్తలుడైన పౌలు 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయం రాయబడిన చివరి దినాల్లో మనుషుల యొక్క క్యారెక్టర్స్ 19లో ఇది 7వది. జనులు కృతజ్ఞత లేనివారు. అందరూ చెప్పండి, జనులు ఎవరండి? కృతజ్ఞత లేనివారంట మనుషులు. నిజంగా నేటి దినాన లోకంలో వీళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు, కృతజ్ఞత లేనివాళ్ళు. ఒక్క మాట చెప్పడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నారా మీరు? ఇన్ని మేలులు చేశాడు దేవుడు మనకి. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలు గురించి రాయబడ్డది. చాలా ఆశ్చర్యకరమైన విషయం. మనం చాలా ఆశ్చర్యపోతాం. ఎందుకంటే 106వ కీర్తన 13వ వచనంలో, ఒక్కసారి మీ బైబిల్ గ్రంథం తెరవండి. 106వ కీర్తన 13వ వచనంలో ఇలా రాయబడింది, ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. యేసయ్య చేసిన కార్యాలు ఇశ్రాయేలీలంట ఎప్పుడు మర్చిపోయారు? వెంటనే. అసలు మర్చిపోవచ్చా వాళ్ళు? దేవుడు 10 అద్భుతాలు చేసి కదా, ఎర్ర సముద్రమును చీల్చి, మారా దగ్గర శ్రేష్టమైన మధురమైన జలాలిచ్చి, అవును కదా, బండ నుండి నీళ్ళిచ్చి, ఆకాశం నుండి మా నాను కురిపించి, మాంసం కావాలంటే మాంసం పెట్టి, పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, బట్టలు చిరిగిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా కదా, ఇశ్రాయేలు సైన్యానికి ముందు నడిస్తే ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుణ్ణి వాళ్ళంట ఏంటది? వెంటనే కృతజ్ఞత లేదు వాళ్ళకి. ధనవంతుడు, విస్తారంగా పండింది, వాడు తనలో తను ఆలోచించుకున్నాడు, వాడే బాగా బ్రతకాలనుకున్నాడు. దేవుడు అన్నాడు,
ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు. అవి ఎవరో అవుతాయి. కృతజ్ఞత లేదు వాడికి, దేవుడు అంటే భయం లేదు, దేవునికి వందనాలు చెప్పాలన్న సంగతి తెలియదు. దేవుని వల్లే ఇదంతా సమకూడిందని వాడు అర్థం చేసుకోలేకపోయాడు. అందుకే రాత్రి వారు చనిపోయాడు. అవును కదా? ఈరోజు నేను జ్ఞాపకం చేస్తున్నాను, కృతజ్ఞత లేదు వాళ్ళకి, కృతజ్ఞత లేదు. కృతజ్ఞత లేని వాళ్ళని దేవుడు ప్రశ్న వేస్తున్నాడు. 10 మంది కుష్ఠరోగులు ఆయన్ని కేకేసినప్పుడు యేసయ్య అన్నాడు, మీరు వెళ్ళి యాజకునికి కనబరుచుకోండి అన్నప్పుడు వెళుతుండగా 10 మంది బాగయ్యారు. తిరిగి వచ్చింది ఎంతమంది? ఒక్కడే, 9 మంది రాలేదు. యేసయ్య అంటున్నాడు, 10 మంది శుద్ధులైరి కారా, ఆ 9 నువ్వు ఒక్కడివే వచ్చావు, మిగతా వాళ్ళు ఏరి అని అడిగాడు. నిజంగా కదా, మనల్ని యేసయ్య అడుగుతాడు. జలగా దయ కనికరం ఎరగనిది. జలగకి ఇది లేదు, దయ తెలియదు. అరే వీళ్ళు ఎంత రక్తం పీల్చేస్తున్నాను, వీళ్ళు ఎలా అని అనుకోదు. వీళ్ళకి రక్తము ప్రాణాధారం కదా, రక్తం లేకపోతే ప్రాణం చచ్చిపోద్ది కదా, ఈ రక్తం అంతా నేను పీల్చేసుకుంటే వీళ్ళు బ్రతకాలి కదా అని అనుకోదు. దానికి దయ లేదు, తర్వాత కనికరం లేదు. నేటి దినాన దేవుళ్ళు లేని మానవుడి జీవితాలు ఇంతే. దయా కనికరం, లోకంలో క్రూరత్వం పెరిగిపోయింది, లోకంలో కఠినత్వం పెరిగిపోయింది, లోకంలో ప్రేమలు లేవు, లోకంలో అనుబంధాలు లేవు. ఎందుకో తెలుసా? మనుషులు స్వార్థప్రియులు అయిపోయారు, ప్రేమ అనురాగ రహితులు అయిపోయారు. ఎందుకంటే దేవుడు లేని మానవుల్లో దయ కనికరం ఉండదు. దేవుని కలిగిన వాళ్ళల్లో దేవుడు అంటున్నాడు, దయను మీ కంఠహారముగా ధరించుకోండి. దయ కలిగిన వాళ్ళు క్రైస్తవులు, దేవుని కలిగిన వాళ్ళు, దయ కలిగిన వాళ్ళు. దయ చూపించాడు కాబట్టి యేసయ్య అంటున్నాడు, అదే దయ మనం చూపించాలి. ఇది నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇట్స్ అ బ్యూటిఫుల్ వర్డ్. ఇది రాసుకుందాం. ఏ వర్మ్ లీచ్. ఈ యొక్క జలగకి 3: నో బ్యూటీ, దెన్ నో బ్యాక్ బోన్, నో బెనిఫిట్. ఈ 3 రాసుకోండి. తెలుగు, జలగ చాలా అందంగా ఉంటుంది కదా, అందంగా ఉంటుందా? ఉండదు. జలగకి అందమే లేదు. 2, జలగకి వెన్నెముకే లేదు, జలగ వల్ల ఉపయోగమే లేదు. ఇంతకీ ఈ జలగ ఎవరు? నేనే. ఈ జలగ ఎవరో? క్రీస్తు లేని నేనే, అంతే. నెంబర్ 1, నో బ్యూటీ. అమ్మా, జలగను చూసి బాగుంది అనుకుంటారా? ఎవరు అనుకోరు. బాగుందలే కచ్చేపు పట్టుకుందాం అనుకుంటారా? పట్టుకోరు. ఎందుకు? జలగకేం లేదు, అసలు బాగోదు జలగ. అసలు దాని రూపం, దాని కదలికలు, దాని శరీర నిర్మాణం చూస్తే ఇంకా చూడండి, ఇంకా అర్థమైందా? కాబట్టి జలగకేమి లేదు. అందరూ చెప్పండి, మాట్లాడండి. ఏం లేదు, అందము లేదు కదా. నీ పక్కన 2 నిలబడ్డాయి, జలగొచ్చి నుంచుంది, చితకొక చిలుకొచ్చి నుంచుంది. ఏది పట్టుకుంటావు? జలగందనుకో, పొద్దుగుకులు దాన్నే పట్టుకుంటావు. నన్ను కూడా పట్టుకుంటే ఏమంటావు? పట్టుకోవు. ఎందుకు? నువ్వు చెప్పే, అమ్మో నిన్ను నేను పట్టుకోను, ఎందుకంటే నువ్వు అందంగా లేవు. నిజంగా మన జీవితాల్లో కూడా దేవుడు లేకపోతే మనిషి జీవితానికి అందం లేదు. దేవుడు కోరుకుంటాడు బయట అందం కాదు. మనుషులు లెక్క పెట్టేది బయట అందం, మనుషులు చూసేది బయట అందం. దేవుడు అంటున్నాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుటయు. తర్వాత చెప్పండి, మీదే వాక్యం. వెలుపటి అలంకారం అలంకారముగా ఉండక, పూర్తి చేయండి. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను అక్షయ అలంకారం గల మీ హృదయపు బండి స్లో అయిపోయింది చూసారా? ఈ వాక్యం కూడా రాకపోతే ఎట్టా? ఏమా, ఆడవాళ్ళ వాక్యం ఇది. స్త్రీలకి ఈ వాక్యం రాకపోతే బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఈ వాక్యం రాకపోతే ఎలా మీకు? ఇది నేర్చుకోవాల్సిన. స్త్రీ అనగానే అణకువ. క్రైస్తవ స్త్రీలు చురుకైన వాళ్ళు, గంట పదంగా వాక్యం చెప్పాలి. 2 లైన్లు చెప్పి పలిసిపోతేట ఏం చేయాలి? గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవాలి. దాని కింద ఇది దేవుని దృష్టికి మిగుల ఇది అందం. ఏమా వింటున్నారా? మన డ్రెస్ కోడ్, మన హెయిర్ స్టైలు, మన కాంప్లెక్షను, మన హావభావాలు ఏవి దేవుడికి ఉపయోగం లేదు. దేవుడు కోరుకుంటాడు, ఏం కోరుకుంటాడు? దేవుడు ఏం చూస్తాడు? కానీ పోనీ జలగ బయటికి బాగోపోతే బాగుపోయింది, లోన కూడా. కాబట్టి నో బ్యూటీ. 2, నో బ్యాక్ బోన్. ఎడుబడితోటి తిరిగిద్ది, స్థిరత్వం లేదు, ఓర్ఫా కదా. అత్తతో వచ్చినట్టే వచ్చి అనగానే ఏమైంది? వెళ్ళిపోయింది. మనం కూడా స్థిరత్వం లేదు. ఇక్కడ ఆదివారం, ఇక్కడ బ్యాక్ బోన్. ఇక వెళ్ళిపోతే మనల్ని దొరికిన వాళ్ళు మనం ఎవ్వరికి చిక్కం,
దొరకం. ఆదివారం ప్రార్థన అయిపోగానే చాలామంది అనుకుంటారు అమ్మయ్య ఓ పని అయిపోయింది. ఏమైంది? అమ్మయ్య ఓ పని అయిపోయింది. ఏమైంది? ఏం చేసావు? కూర్చొనేగా వాక్యం విన్నావు. ఏమైనా కష్టపడ్డావా? ఈరోజు మనం ఆదివారం వచ్చేస్తే ఒక పని అయిపోయింది కాదు, అసలు పని ప్రారంభమైంది. ఎందుకో తెలుసా? ఇంటికి వెళ్ళి ఈ జలగ నేనే కదా అని నువ్వు ఆలోచించినప్పుడు ఈ వాక్యం నీకు అర్థమైంది. అర్థమైందా? ఎంతేగాని వాక్యం చెప్తున్నప్పుడు జలగలు చాలామంది ఉన్నాయంటే నా పక్కన అంటే కష్టం కదా. ఈ వాక్యం అంతా నా పక్కన వాళ్ళకంటే నీకేంటి మరి? లేదు, వాక్యం వ్యక్తిగతంగా తీసుకోవాలి. దేవుడు మనతో వాక్యం మాట్లాడుతున్నాడు. జలగా వెన్నెముక లేదు, దానికి స్థిరత్వం లేదు, అటొంగిద్ది ఇటొంగిద్ది, ఏడ కాసేపు అక్కడ కాసేపు, ఎట్టుబడితే అటు. వెన్నెముక ఒక వ్యక్తికి స్థిరత్వాన్ని ఇచ్చింది. అంటే దీనికి ఏమి లేదు, లోకంలో దేవుడు లేని వాళ్ళకి స్థిరత్వం లేదు. సంచారాలు తిరుగుతూ ఉంటాడు అక్కడికి కదా. వెన్నెముక లేని ఒక కండిషన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చావు సాతాన్ అన్నప్పుడు అపవాది యేసయ్యకి చెప్తున్నాడు ఏమని? భూమి మీద అటు ఇటు కదా. జాగ్రత్త. మూడోది, నో బెనిఫిట్. జలగ వల్ల ఉపయోగం ఏది లేదు. జలగ వల్ల ఏ ఉపయోగం లేదు, నష్టం తప్ప. అంటే దేవుడు లేని మానవుల ద్వారా భూమి మీద ఎవరికి లాభం లేదు, ఉండదు. దేవుడు లేని మానవులకి భూమి మీద ఏ ఉపయోగం లేదు వాళ్ళ వల్ల. చివరికి ఒక మాట, జలగ తన కొరకే బ్రతుకుతుంది కానీ పరోపకారం ఎరగదు. ఆ మాట రాసుకోవాలి. జలగా తన కొరకే. అమ్మ ఇది కంటత పెట్టాలి, మీరెవరు చెప్పలేదు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3-4 వచనాలు వచ్చే వారాన్ని కంటత పెట్టండి. అమ్మ స్త్రీలందరూ కంటత పెట్టాలి. నిజమైన అలంకరణ ఏంటో మీరు ఖచ్చితంగా మీరు కంటత వాక్యం రావాలి. అది జలగా తన కొరకే బ్రతుకుతుంది కానీ పరోపకారం ఎరగదు. ఏంటంట? ఎవరి కోసం బ్రతికిద్ది? తన కోసమే. ఇతరులకు ఉపకారం చేయాలన్న విషయము దానికి తెలియదు, దానికి ఎరగదు అది కదా. మీకు ఈ జలగ ఎవరు గుర్తొస్తున్నారు? ధనవంతుడు. నా ప్రాణమా తిను తాగు అంటే ఎవరి కోసం? వాడి కోసమే, ఇతరుల కోసం. ఒక్కడుగు కూడా ముందుకెళ్ళా వాడు, ఏం చేయలా. నా ప్రాణమా చూడండి ఏమంటున్నాడు? తిను తాగు, చెప్పండి, తిను తాగు సుఖించు. పైగా అంటాడు విస్తారమైన ఆస్తి నీకు. ఏ ఆస్తి? ఎవరిచ్చారు? అది దేవుడేగా ఇచ్చాడు. అంత పండెవరు పండించాడు కదా? దేవుడే కదా. విత్తనం వేశాడు, బాగుంది. మొక్క ఎవరిచ్చారు? పౌలు అదే చెప్తాడు, నేను నాటాను, అపోల్లో నీళ్లు పోశాడు, వృద్ధి కలుగజేసినవాడు కదా. వృద్ధి ఇచ్చింది ఎవరు? అంత పంట ఇచ్చింది ఎవరు చెప్పండి? కాబట్టి దేవుడికి ఏం చేయాలి? ఇత్తనం వందనాలు చెప్పాలి. దేవుని భాగం దేవునికి ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, దశమ భాగం కాదు, పేదలకు ఇవ్వాలి. పరి వదిలిపెట్టాలి, పరదేశంలో చూడాలి, అనాథలో చూడాలి, విధవరాలను చూడాలి. ఇంత లెక్కలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. ఏం చేయాల? కట్టగట్టుకొని ఇంటికి వచ్చి రేపు విషయాన్ని గురించి ఆలోచించి, నా ప్రాణమా తిను, తర్వాత తాగు, తర్వాత సుఖించు. అనేక సంవత్సరాలకు విస్తారమైన ఆస్తి నీకు. ఎన్ని సంవత్సరాలంట? దానిలో కూడా స్వార్థమే. అనేక సంవత్సరాలు ఉంటాడు. కానీ దేవుడు అన్నాడు, ఎందుకు ఇంకా నువ్వు ఇక్కడ? పరోపకారం ఎరగని వాడివి ఎందుకు అని అన్నాడు. లోకమంతా ధనవంతుడు అంటే దేవుడు చూడండి చక్కటి పేరు పెట్టాడు, వెర్రివాడా. ఇప్పుడు అర్థమైందా? దేవుడు లేని ధనవంతులు భూమి మీద ఎవరు? వెర్రివారు. ఇంకంతే. రాత్రి చనిపోయాడు. జలగా ఏంటంట? తన కొరకే బ్రతుకుతుంది. నేటి దినాన మనం కూడా అంతే. దేవుడి కొరకు బ్రతకం, దేవుని కొరకు ఆలోచించాం, పరోపకారం ఎరగం. ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాం, మన కోసమే మనం బ్రతుకుతాం కాదు. అందరూ తమ పనులే చూసుకుంటున్నారు. నీ కార్యాలు కాక ఇతర కార్యాలను కూడా చూడు, ఇతర భారాన్ని కూడా భరించు. ఇది జలగ. ఈ క్యారెక్టర్స్ ఎవరు ఉన్నాయా? ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. అయితే జలగ పట్టుకుంది. జలగకు ఒకటంటే భయం తెలుసా? జలగ వదలదో తెలుసా? మీకు ఒక చిట్కా చెప్తున్నాను, జాగ్రత్తగానండి. జలగ పట్టుకుంది అనుకోండి, మమ్మల్ని ఎందుకు పట్టుకుంటుంది అంటారా? ఒకవేళ అనుకోండి మనల్ని ఏం పట్టుకుంటుందో, మనమే పెద్ద జలగలం కదా. ఇప్పుడు జలగ పట్టుకుంది అనుకోండి, జలగ పట్టుకుంటే ఏం చేయాలి? నువ్వు పీకేవనుకో వచ్చింది అనుకుంటున్నారేంటి? ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? నువ్వేం చేయని అవసరంలా, చిన్న ఉప్పు ఉంటుందే, ఉప్పు తెచ్చి దాని ముఖం మీద అలా వేస్తే చాలు. అంటే జలగ ఈ ప్రపంచంలో ఎవరికి భయపడదో, దేనికి భయపడుద్ది? ఉప్పు. ఉప్పు అంటే భలే భయం దానికి. ఉప్పు చూస్తే చాలు జలగకి భయం, అసలు అట్లే వదిలేసింది.
ఈరోజు ఉప్పు అంటే ఏంటో తెలుసా? యేసయ్య అన్నాడు, ఐఎమ్ ద సాల్ట్. నిన్ను కూడా చెప్పాడు, మీరు లోకం ఏమయ్యేవారు? ఉప్పు. ఉప్పు అంటే క్రీస్తును కలిగి ఉన్న వ్యక్తి. యేసు క్రీస్తు వారి లోకానికి ఉప్పుగా వచ్చాడు. ఎలీషా ఒక దినాన ఎరికో పట్టణానికి వెళ్ళాడు. ఆ నీళ్లు మంచివి కాదు. అక్కడున్న ప్రజలు చెప్పారు, అయ్యా ఈ నీళ్లు మంచివి కాదు, ఇవి రమ్యమైందే భూమి, చూడ్డానికి బాగుంది, ఈ నీళ్లు మంచివి కాదు, ఈ నీళ్ళల్లో మరణం ఉంది అన్నప్పుడు ఎలీషా ఒక ఖాళీ కొత్త పాత్రని తీసుకురమ్మని, అందులో ఏమేసి తీసుకురమ్మన్నాడు? ఉప్పు. ఆ కొత్త పాత్ర మనం. ఉప్పు అంటే ఎవరు? యేసయ్య. కొత్త పాత్ర మనం, నూతనంగా జన్మించిన వ్యక్తి మనం. ఆ పాత్ర నువ్వైతే ఆ పాత్రలో వేయాల్సిందేంటి? ఉప్పు. ఆ ఉప్పు కలిగిన కొత్త పాత్ర మనమే. మనలో ఉప్పు ఉంటే పని అయింది. ఉప్పు లేని క్రైస్తవుడు ఉపయోగం లేదు, సారము లేని క్రైస్తవుడు ఉపయోగం లేదు. కాబట్టి లోకములో ఉన్న జలగలకు చికిత్స జరగాలంటే ఏం కావాలి? ఉప్పు. నిజంగా ఆలోచించండి. ఈరోజు ఉప్పుగా ఉన్నావా? యేసయ్య చిట్కా, జలగల్ని రూపుమాపగలడు, జలగల్ని చంపగలడు, జలగలను ఆ స్థలం నుండి పారదోలగలడు, పట్టుకున్న జలగ నుండి విడుదల ఇవ్వగలడు యేసయ్య మాత్రమే. ఈరోజు నువ్వు జలగలాగా బ్రతికితే, జలగలాగా జీవిస్తే యేసయ్య దగ్గరికి రండి. అవును ప్రభా, జలగ లక్షణాలన్నీ నాలోనే ఉన్నాయి, మీరు ఇష్టపడని లక్షణాలన్నీ నాలోనే ఉన్నాయి, మీకు కష్టం కలిగించే లక్షణాలన్నీ నాలోనే ఉన్నాయి. ఆ జలగ జీవితం నా జీవితానికి పోలిగ్గా ఉంది. అవును ప్రభా, ఉప్పుగా నువ్వు నాలోకి రాయ, ఉప్పుగా నాకు చికిత్స చేయి, నన్ను బాగు చేయి. జలగలో ఉన్న ప్రతి లక్షణం నాలో ఉంది కాబట్టి నాకు విడుదల విముక్తి దయచేయి అని ప్రభువుని అడిగితే, దేవుడు నీలో ఉన్న ఆ దుష్టత్వ లక్షణాలను తీసివేసి యజమానుడు వాడుకోవడానికి అర్హమైన పాత్రగా దేవుడు మనల్ని చేస్తాడు. ఈ మాటలను దేవుడు మన కొరకు ఆశీర్వదించునుగాక.